మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరాశర మహర్షి మైత్రేయునకు ఉపదేశిస్తున్నటువంటి శ్రీ విష్ణు మహాపురాణంలో నారాయణ్ణి ఏ విధంగా తృప్తిపరచాలి, నారాయణ ఆరాధన ఎలా జరుగుతుంది అనే ప్రశ్న మైత్రేయుడు పరాశరునికి అడగ్గా, ఎందుకంటే అన్నిటికంటే శ్రేష్టం విష్ణువారాధన అని ప్రస్తావన చేశారు పరాశరుడు వారు. అది ఏ విధంగా చేయాలి అంటే వారి వారికి విహితమైన ధర్మాన్ని ఆచరిస్తూ సదాచారము కలిగి ఉండాలి అనే విషయాన్ని చెప్పు. అందులో వర్ణాశ్రమ ధర్మాలని చెప్పారు. ఇందులో వర్ణములు అన్నప్పుడు చాతుర్వర్ణములు, ఆశ్రమములు అన్నప్పుడు 4 ఆశ్రమములు, ప్రతి వర్ణము వారు కూడా వారికి విధింపబడినటువంటి పద్ధతుల్లో భగవంతుని ఆరాధించాలన్నారు. ఇక్కడ వర్ణధర్మములు అన్నప్పుడు కలియుగంలో వర్ణధర్మ సాంకర్యం చాలా కనిపిస్తుంది. దాని గురించి ఏమిటి అనే దాని ప్రస్తావన కూడా కలిదోషముల గురించి చర్చ చేసినప్పుడు ఎలాగో వస్తున్నది. కానీ ఇక్కడ మనకి కలియుగంలో ఎవరి వర్ణధర్మాలు వారు పాటించడానికి అవకాశం ఉందా అనే పెద్ద ప్రశ్న. అయితే అసలు కర్మ అంటే ఏమిటి? సాధారణంగా వృత్తిని కర్మని చాలామంది కలిపి అయోమయంలో పడుతూ ఉంటారు. కర్మ వేరు, వృత్తి వేరు. వర్ణానికి కర్మకి అనుగుణమైన వృత్తి దొరకడం ఒక అదృష్టం. ఉదాహరణకి విప్రునికి యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణములని చెప్పారు. దానికి తగ్గట్టుగా అతనికి అధ్యయనము ఇత్యాదులు దొరుకుతాయా అంటే దానితో అధ్యయన అధ్యాపనాదులు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. అందులో వృత్తి రీతులు మారిపోతున్నాయి రోజు రోజుకి. అటువంటప్పుడు ఎలాగో అంటే వృత్తులు ఏవైనప్పటికీ కూడా వారికి విధింపబడే కర్మలు మాత్రం మానవలసిన అవసరం లేదు. వారి పరంపరల్లో ఏవైతే విధింపబడ్డాయో వేద విహితమైన శాస్త్ర విహితమైన పరంపర సంస్కారములు, అంటే జన్మించినది మొదలుకొని అంత్యేష్టి వరకు ఏ ఏ సంస్కారములు ఉన్నాయో అవి వారి వారి వర్ణ పరంపరల్లో చేసుకోవచ్చు. వారికి విధింపబడ్డ ఆచార వ్యవహారాలను పాటించవచ్చు. అది ఏ యుగంలోనైనా ఏ కాలంలోనూ కుదురుతుంది. కుదుర్చుకోవాలని బుద్ధి ఉన్న వాళ్ళకి ముందు చెయ్యాలి అని తపనుండాలి. ఉంటే తప్పకుండా కుదురుతుంది. పైగా అలాగే తపన పడే వారికి భగవానుడు కూడా సహకరిస్తూ ఉంటాడు. ఎందరికీ అది స్వానుభవం. ఇలా చెప్తూ ఉండగా అప్పుడు సదాచారం గురించి ప్రశ్న వేశారు. సదాచారం అంటే ఏమిటి, అది ఏ విధంగా పాటించాలి అన్నప్పుడు ప్రధానంగా గృహస్థునికి ఏది సదాచారమో దానినే ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. దానికి సమాధానం చెప్తూ ఔర్వుడు అనేటువంటి మహర్షి సగరునికి చెప్పినది సదాచారమని, దానిని నీకు చెప్తున్నానన్నాడు పరాశరుడు. సగరుడు అడిగేట, గృహస్థస్య సదాచారం శ్రోతుమిచ్ఛామ్యహం మునే లోకాదస్మాత్ పరస్మాశ్చ యమాతిష్టన్ నహీయతే. గృహస్థుడు ఏ సదాచారాన్ని ఆచరించాలి, ఎందుకు ఆచరించాలి అంటే ఇహపర లోకం నుంచి దెబ్బ తినకుండా ఉత్తమగతి పొందడానికి గృహస్థు ఏ సదాచారం పాటించాలి, ఇదే అడిగాడండి. అంటే ఇప్పుడు ఎందుకో ప్రయోజనం తెలిసింది. సదాచారం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇహంలోనూ పరంలోనూ దెబ్బ తినకుండా ఉండడానికి గాను సదాచారం. ఈ సదాచారానికి భారతీయ సంస్కృతి ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉన్నది. సదాచారం ఉన్నప్పుడే ధర్మం అనేది ఉంటుంది, ధర్మం అనేది ఉన్నప్పుడే భక్తి అనేది ఉంటుంది. కనుక ఈ సదాచారం అనే మాటనే ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అని భీష్మ పితామహుడు మహాభారతంలో విష్ణు సహస్రం అంతా చెప్పిన తర్వాత చెప్పాడు. ఎంత సహస్రనామ సంకీర్తన చేసినా ఉండవలసిన సదాచారం, దానివల్ల ధర్మం, దానివల్ల ధర్మానికి ప్రభువు అచ్యుతుట్ట. అంటే మనల్ని ప్రభువుగా ఆయన కాపాడాలి అంటే మన దగ్గర ఏముండాలి? ధర్మం ఉండాలి. ధర్మం ఉండాలంటే ఏమిటి? ఆచారమే ధర్మము. కనుక మనకి విష్ణువు రక్షకుడు కావాలంటే మన దగ్గర ఉండవలసిన సదాచారం. అందుకు తరించాలనే తపన ఉన్నవాడికి అవసరమైన సదాచారం. ఈ సదాచారం గురించి చెప్తున్నాను వినమని ఔర్వుడు చెప్తున్నాడు. ఇప్పుడు మనకి పరాశరుడు నేను చెప్తున్నాను అనకుండా ఔర్వుడు చెప్పాడు అన్నాడు. ఔర్వుడు ఏంటంటున్నాడంటే శ్రూయతాం పృథివీపాల సదాచారస్య లక్షణం. సదాచార లక్షణాన్ని చెప్తున్నాను విను. సదాచారవతా పుంసా జితవు లోకావు భావపి. ఎవడు సదాచారవంతుడో వాడు ఉభయలోకాల్ని జయించగలడు సుమా. ఉభయలోకములు అంటే ఇహము పరము, ఈ రెండింటినీ సాధించగలడు. ఇప్పుడు సదాచారానికి అర్థం చెప్తున్నాడు ముందు. సాధవ క్షీణదోషాస్తు సచ్చబ్ద సాధువాచక తేషామాచరణం ఎత్తు సదాచారస్స ఉచ్యతే. సదాచారం అంటే సత్ ఆచారం, సదాచారం. ఈ సదాచారం ఎవరు తయారు చేశారని పెద్ద ప్రశ్న రావచ్చు మనకి. సదాచారం వేదశాస్త్రముల నుంచి వచ్చే, అది ఎవరు తయారు చేశారు మళ్ళీ ప్రశ్న. దానికి మీకు లలితాశాస్త్రమే సమాధానం. నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్య ఫలప్రద. వేదాది శాస్త్రములు పరమేశ్వరుని యొక్క ఆజ్ఞారూపములు. అందుకే సదాచార ప్రవర్తిక అనేటువంటి నామం కూడా మనం చెప్పుకుంటున్నాం. సదాచారాన్ని ప్రవర్తింపజేసినది ఎవరు అంటే ఆ పరమేశ్వరుడు. ఇక్కడ పరమేశ్వరుడన్నా ఇది భగవత్ ప్రోక్తమైనదే సదాచారం. దీనికి సదాచారం అని ఎందుకు పేరు వచ్చిందంటే
సాధువులు ఆచరించే ఆచారాన్ని సదాచారము. ఆచరించుట అంటే చెయ్యుట. సాధువులు ఏం చేస్తారో అది సదాచారమయ్యా. మరి సాధువు అంటే సచ్చబ్ద సాధువాచక. సాధువు అంటే పవిత్రమైన వాడు. వాడికి మరొక నిర్వచనం చెప్తున్నారు, సాధవ క్షీణ దోషాస్తు. సాధువు అంటే దోషము లేనివాడు, ఇది అర్థంట. ఏమిటి దోషం అంటే? మనస్సుకి దోషం ఉండరాదు, చేతలో దోషం ఉండరాదు. అలాంటి నిర్మలులైనటువంటి వారు ఏది ఆచరించారో అది సదాచారమయ్యా అని సదాచారం నిర్వచనం చెప్తూ, ఇలాంటి ఈ సదాచారం మనకి ఏ పరంపర వల్ల లభించిందో ఔరువుడు కూడా చెప్తున్నాడు. తాను కూడా తయారు చేసి చెప్పట్లేదు, పరంపర చెప్తున్నాడు. అదేమిటంటే సప్తర్షయోథ మనవ ప్రజానాం పతయస్తథా సదాచారస్య వక్తారః కర్తారశ్చ మహీపతే. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సనాతన ధర్మం ఎవరో కొంతమంది లేదా ఎవడో ఒక ప్రవక్త తయారు చేసినటువంటి పుస్తకం కాదు. ఈ సదాచారమే అసలు హైందవ ధర్మం. ఈ హైందవ ధర్మం అని చెప్పబడేది కొందరు మనుషులు తయారు చేసింది కాదుట. దీనికి ఉన్న పరంపర చెప్తున్నాడు. అందుకే ఎవ్వరు కూడా నేను చెప్తున్నాను వినని మన గ్రంథాల్లో చెప్పరు. అందుకే సప్తర్షయ చెప్పిన వాళ్ళు ఎవరంటే సప్తర్షులు, తర్వాత మనవహ మనువులు, దాని తర్వాత ప్రజాపతులు. వీళ్ళు చెప్పినదే సదాచారము. వాళ్ళు వక్తారహ కర్తారహ, చెప్పిన వాళ్ళు చేసిన వాళ్ళు కూడా అన్నారు. ఇదొకటి చెప్పడానికే కాకుండా వాళ్ళు చెప్పి చేశారు, చేసి చెప్పారు. అందుకు వారు చెప్పినది వారు చేసినది, వారు చేసి చెప్పినది చెప్పి చేసినదే సదాచారము సుమా. దాన్ని చెప్తున్నారు. ఇందులో ఒక విధంగా దినచర్య అంతా ఉంటుందండి. ఒక్క దినం ఎలా గడపాలో చెప్తే అన్ని దినాలు అలా గడపాలని మనం తెలుసుకోగలం. ప్రధానంగా దినచర్య చెప్తున్నారు, మనకు పనికొచ్చేవి. ఇందులో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా విసర్జనాది క్రియలు ఆ రోజుల్లో ఉన్న పద్ధతుల ప్రకారం చెప్పబడ్డాయి. అలాంటివి నేను కూడా విడిచిపెట్టి ఇప్పుడున్నటువంటి వాటికి వీటిలో ఎలా గ్రహించగలమనేటువంటిదే తెలియజేయబడుతున్నది. అసలు అన్నిటికంటే ముఖ్యమైన అంశమే సదాచారం అనేది. ఎందుకంటే ప్రస్తుతం లుప్తం అవుతున్నది సదాచారం. లుప్తమేమిటి, నష్టమవుతున్నదేమో అని కూడా చెప్పవచ్చు. లోపం వేరు, నష్టం వేరు. లోపం అంటే కొంత ఉందని అర్థం, నష్టం అంటే అసలు లేదని అర్థం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే సదాచారం అంటే ఏమిటో తెలియని పరిస్థితి ఏర్పడింది. పైగా ఎవడో ఏదో చెప్తాడు, వీడేదో చేస్తాడు. అంతేగాని సదాచారం అంటే చెప్పేవాళ్ళు లేరు. కానీ గ్రంథాలు మాత్రం ఉన్నాయి మనకి. వాటిని చక్కగా అన్వయించుకుని ఏ విధంగా ఈ కాలంలో కుదరదండి, ఆ మాత్రం వ్యాసుడికి తెలియదా రానున్న కలికాలంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు అని? మరి ఎందుకు చెప్తున్నాడు? కుదుర్చుకోవాలని తపన పడేవాడు తప్పకుండా చేస్తూ ఉన్నారు. అలాంటి ఒకరిద్దరు ఉన్నా వారి వల్ల దేశం బాగుంటుంది గనక వారి కోసమేనైనా చెప్పాలి గనక సదాచారాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అన్నిటికీ మించి సదాచారము ధర్మము వీటి గురించి ప్రస్తావన చేసినప్పుడు కొందరికి ఉత్సాహం కలుగుతుంది. ధర్మం ఆచరించకపోయినా ధర్మం వింటూ ఉంటే ఒక ఉత్సాహం కలుగుతుంది. ఎవరికి? ఎంతో కొంత పుణ్య సంస్కారం ఉన్న వాళ్ళకి. ఆ సంస్కారం లేని వాళ్ళకి ధర్మం చెప్పేవాడి మీద కోపం కూడా వస్తుంది. ఒక్కొక్కప్పుడు సదాచారం చెప్పి అందరిలో శత్రువులు తయారు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేము చేస్తున్న దానికి విరుద్ధంగా చెప్పాడని కోపం. ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ సదాచారం గురించి ధర్మం గురించి చెప్తే ఎవరు సంతోషించినా సంతోషించకపోయినా పంచభూతాలు సంతోషిస్తాయి. ఎప్పుడైనా సదాచారము ధర్మము దెబ్బతింటే క్షోభిస్తాయి. ఆ సమయంలో సదాచారము ధర్మము భగవన్నామం ఇవి చెప్పేటప్పుడు వాటికి ఒక రిలీఫ్, అవి శాంతిని పొందుతాయట. పంచభూతాలు శాంతిస్తే పంచభూతములకు పతి అయిన పరమేశ్వరుడు సంతోషిస్తాడు గనక ఎవరు విన్నా వినకపోయినా సదాచారాన్ని విషయం గాల్లోకి పంపిస్తే పంచభూతాలు శాంతిస్తాయనే ఉద్దేశంతో పంచభూత పతి అయిన పరమేశ్వరుడు నమస్కరిస్తూ విషయంలోకి ప్రవేశిస్తున్నాం. ముందుగా చెప్తున్నాడు బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ. సాధారణంగా బ్రహ్మముహూర్తం అంటే ఏమిటండి అని అడుగుతుంటారు. ఎంత వెనక్కి వెళ్ళిపోతున్నామో చూడండి. ఒక్కొక్కటి ఆ మధ్య ఒక ఆయన నమస్కారం ఎలా పెట్టాడని అడిగాడు. అంటే ఎంత వెనక్కిపోతున్నాం అంటే ఆ సంస్కారంలో విడిచిపెట్టేయడమే కాకుండా తెలుసుకోలేకపోవడం. పాదాలకు ఎలా నమస్కారం పెట్టాలో చాలా మందికి తెలియదు. కుడి పాదానికి కుడి చెయ్యి, ఎడం పాదానికి ఎడం చెయ్యి తగిలేటట్టు పెట్టాలని కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఇది నిజానికి చాలా తేలికైనదే. ముందు తల్లిదండ్రులు పెట్టడం చూస్తే వాళ్ళని చూసి పిల్లలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పెద్దవాళ్ళకి పెడితే అది చూసి వీళ్ళకి చేస్తారు. అందుకు మనం ముందు చేస్తే తర్వాత వాళ్ళు చేస్తారు. అందుకే దీని పేరు ఆచారం అని అర్థం. ఇది ఆచారం, ప్రచారం కాదు. ఆచారం అంటే ఆచరిస్తేనే తెలుస్తుందండి. పెద్దలు ఆచరిస్తే పిల్లలకి తెలుస్తుంది. కనుక ఆచారం మీద వస్తుంది ధర్మం అంతా కూడా. ఎందుకంటే ఇప్పటికీ కొన్ని గృహాలలో ఆచారాలు ఉన్నాయి. ఇక్కడున్న పెద్దవాళ్ళకి వాళ్ళ అమ్మలు చేసే ఆచారాలు నేను చెప్తూ ఉంటూ గుర్తొస్తుంటాయి. అవన్నీ విష్ణు పురాణంలోవే. కానీ వాళ్ళ అమ్మలు విష్ణు పురాణం చదివి చేయలేదు. వాళ్ళ అమ్మ చేసిందని వాళ్ళ అత్త చేసిందని చేశారు. కనుక మీరు చేయండి, మీకు కూడా తెలుసు, కానీ మీరు చేయలేదు. మీరు బద్దకించో మరిదేని చేతనో చేయలేదు, మీ పిల్లలకి తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మా లాంటి వాళ్ళు కనపడినప్పుడు మా మీదకు తోలుతారు ఆ పిల్లల్ని. వీడికి చెప్పండి,
వీడికి తెలియజేయండి అని. హఠాత్తుగా నేను చెప్పే గంటలో ఏం మారతాడైనా, మొదటి నుంచి మీరు చేస్తూ ఉంటే వాడు చూస్తూ ఉంటే మా అమ్మ చేసింది నేనే చేస్తాడు ఎప్పటికైనా. కనుక మనం విడిచిపెట్టేసాం, మన పెద్దవాళ్ళు ఒకప్పుడు చేసినవే చెప్తూ ఉన్నారు. ఒక్కొక్కటి చూద్దాం. బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, అంటే దీనికి ఒక అర్థంలో సూర్యోదయాత్ పూర్వం అనుకోండి. బ్రహ్మ ముహూర్తం అంటే లెక్కగట్టి మన వాళ్ళు చెప్పారు, 3:30 ఉదయం 3:30 తర్వాత సూర్యోదయం వరకు బ్రహ్మ ముహూర్తం అని చెప్పబడుతున్నది. అందుకు అది ముందు చెప్పి, మనసా మతిమాన్ రూప విబుధ చింతయే ధర్మం అర్ధంచ అప్యవిరోధినం. ఉదయాన్నే లేచి ధర్మాన్ని చింతన చేయమన్నాడు. అంటే భగవంతుని సనాతన ధర్మాన్ని ఒక్కసారి నమస్కారం చేసుకుని, అదేవిధంగా త్రివర్గములు ధర్మ అర్థ కామములు, వీటి మూడింటికి కూడా ఎటువంటి ప్రమాదము జరగరాదు అని ప్రార్థన చేసుకోవాలట. అంటే అర్థం సంపాదించేటప్పుడు దానికోసమని ధర్మం దెబ్బతినరాదు, అదేవిధంగా అర్థ సంపాదన కోసం కామం దెబ్బతినరాదు. ఒకదాని వల్ల ఒకటి దెబ్బతినకుండా ఉండే పరిస్థితి నాకు కలగాలి అని. ఒక్కొక్కసారి మనకు సంపాదన ఉండదు, ధర్మబద్ధంగా ఉంటే సంపాదన ఉండదు, అధర్మం చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక దౌర్భాగ్యం. అది అధర్మం చేస్తే గానీ కడుపు నిండిన పరిస్థితి. కొందరు కడుపు నిండినా అధర్మం చేస్తారు, అది వేరే విషయం. కడుపు నిండక అధర్మం చేయవలసి వస్తే ఇలా అర్థం చేసుకోవాలి పొద్దునే లేచి. కనుక త్రివర్గములకు దెబ్బతగలని విధంగా భగవానుడు అనుగ్రహించుగాక అని చెప్పి పరిత్యజేత్. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు మనకి. అపీడితాయో కామం ఉభయోరపి చింతయే దృష్టాదృష్ట వినాశాయ త్రివర్గ సమదర్శన. గృహస్థైన వాడు త్రివర్గములకి సమప్రాధాన్యం ఇవ్వాలి. ఇది చెప్తున్నాడు చూడండి. సన్యాసి ధర్మం సంసార ధర్మం కలపకూడదు. చాలా మంది సన్యాసికి ముఖ్యమైనటువంటి వైరాగ్యాదులన్నీ సంసారాలకు కలుపుతారు. కానీ సంసారులకి అనేక యజ్ఞములు బాధ్యతలు ధర్మములు ఉంటాయి, అవి ఇవి కలపడానికి లేదు. అలాగని వీడు భోగకాంక్షతో విచ్చలవిడిగా ఉండాలని కాదు. నియమబద్ధమైన భోగ సంపాదన గృహస్థికి నియమం. సన్యాసికి అసలు భోగమే కూడదు. ఏదో నియమంతో భోగం పుచ్చుకుంటానండి అంటే వాడు సన్యాసి కాడు, వాడు గృహస్థాశ్రమంలోనే స్థిరపడచ్చు. మరి సన్యాసికి మాత్రం సుఖాలు అక్కర్లేదండి, అక్కర్లేదనుకుంటేనే సన్యాసం పుచ్చుకోవాలండి, అది గుర్తుపెట్టుకోవాలి. సంసారికి మాత్రం నియమబద్ధమైన భోగం, ఆ పక్కన నియమబద్ధమైన అని ఉన్నది. అందుకే ధర్మము అర్థము కామము ఈ మూడు ఒకదాని వల్ల ఒకటి దెబ్బతినకుండా మూడు రక్షింపబడేలా చూసుకోవాలి. ఇది వివరిస్తున్నారు ముందు. అందుకు అర్థకామ సంపాదన కూడా గృహస్థికి అవసరమే, కానీ ధర్మముతో. ఇది వివరించేటప్పుడు ఒకదాని వల్ల ఒకటి దెబ్బతినకుండా చూసుకోవాలి. ఒక్కొక్కప్పుడు అర్థకామములకు దెబ్బతినేటటువంటి కొన్ని ధర్మాలు ఉంటాయి, వాటిని కూడా విడిచిపెట్టవచ్చు అంటున్నాడు. ఇదేదో అనుకూలంగా ఉందని అనుకోమని కాదు ఇక్కడ చెప్పడం. ఎటువంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు చూడండి. ఎటువంటి ధర్మాన్ని విడిచిపెట్టచ్చంటే ధర్మమప్యసుఖోదర్కం లోక విద్విష్టమేవచ. ధర్మం అనేది తత్కాలంగా కష్టం కలిగించిన తర్వాత ఎప్పుడైనా సుఖం కలిగిస్తుంది, కానీ ఎప్పుడూ సుఖము కలిగించినది. లోకము నిందించేది ఏదైనా ఉంటే అది ధర్మమని విన్నప్పటికీ దాన్ని చెయ్యరాదన్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైనది. ఉదాహరణకి ఒకప్పుడు ధర్మముగా చెప్పబడేటువంటి సతీ సగమనం, బాల్య వివాహం ఇలాంటి మాటలు ఈ కాలంలో మనం అనడానికి లేదు. అప్పుడు అలాగనే ధర్మమును సమర్థిస్తామా అంటే ఆ మాట అంటేనే పాపం. ఎందుకది? లోకంలో అవి నింద్యములుగా చెప్పబడుతూ ఉన్నాయి కనుక అటువంటి వాటినే ఇక్కడ చెప్పడం. అలాంటి వాటిని పరిహరించవచ్చు, అంతేగాని ధర్మాన్ని పరిహరించవచ్చు అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఇత్యాదులు చెప్పారు కనుక వాటన్నిటిని విడిచిపెట్టమని కాదు ఇక్కడ. కనుక లోకములో ద్వేషానికి గురయ్యేటువంటి కొన్ని ధర్మాలు వస్తూ ఉంటాయి కాలం మీద. అందుకే స్మృతులు ఒక్కొక్క స్మృతి ఒక్కొక్కలాగా చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయా కాలాలకు అనుగుణంగా సనాతన ధర్మం దెబ్బతినని జీవన విధానాలు చెప్తూ ఉంటుంది. అందుకు అటువంటి వాటిని విడిచిపెట్టవచ్చు అని చెప్పి ఆ ప్రాతకాలంలో లేచి తత కాల్యం సముత్థాయ, ఉదయాన్నే లేచి అతడి కాలకృత్యాదులు తీర్చుకున్న తర్వాత విశేషములు చెప్తున్నాడు. పాదాలు కడుక్కోవడం కానీ అదేవిధంగా ఉమియుట మొదలైనవి కానీ జనావాసాల దగ్గర చెయ్యరాదు. చాలా గట్టి మాటలు చెప్తున్నారు. ఇప్పుడు మీరు సదాచారం వినేటప్పుడు మేనర్స్ అని ఒకటి ఉంది. దీన్ని మీరు ఎలా చెప్పుకున్నా మనిషి ప్రవర్తించవలసిన విధానం 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, సొసైటీలో అంటే సమాజంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలో చెప్పారు. భారతీయులకు మేనర్స్ లేదని, శుభ్రత లేదని, అదేదో విదేశాలకు ఉందని భ్రమ చాలా మందిలో ఉంది. విదేశాల్లో రోడ్లు చాలా బాగుంటాయండి, అక్కడ చాలా శుభ్రంగా ఉంటాయి, చెత్త వేయకూడదు, కుడి చెయ్యే తినాలి అని పాటి ఇప్పటికీ తెలియదు వాటికి. భారతీయులకు ఎప్పుడూ తెలుసు ఆ విషయం. కనుక సదాచారము నాగరికత భారతీయ సమాజంలో ఎప్పుడూ ఉంది. దాన్ని మనం క్రమంగా విడిచిపెట్టాం. ఇప్పుడు మనం సదాచారం విడిచిపెట్టి అనాగరిక భోజనాలు చేయట్లేదా? అనాగరిక ప్రవర్తన లేదా? 2 చేతులతో తినొచ్చు అనేది ఆటవిక ప్రవృత్తి కాదు. కుడి చేతితోనే తినాలి, ఎడం చేతి తినకూడదు అనేది ఒక సంస్కారం. మానవ నాగరికత ఎదిగాక పశుత్వ స్థితి నుంచి తెచ్చుకున్న సంస్కారం. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? వెనక్కి వెళ్తున్నాం. ఇది కూడా చెప్పిన భారతీయతలో ఇంకా ఎన్నెన్ని నాగరికతలు, ఎన్నెన్ని మేనరిజమ్స్ చెప్పారో చూడండి. టేబుల్ మేనర్స్,
అలాగే సోషల్ మేనర్స్, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఈ మేనర్స్ అన్నీ నిజానికి భారతదేశంలో ఉన్నాయి. అసలు దేవుడున్న చోటుకి చెప్పులతో వెళ్ళకూడదు అనే పాటి మేనర్స్ కూడా ఇంకా పాశ్చాత్యులకు రాలేదు, గుర్తుపెట్టుకోండి. అన్నం తినేటప్పుడు చెప్పులతో తినకూడదనే మేనర్స్ కూడా వాళ్ళకి రాలేదు. టేబుల్ మేనర్స్ అని అంటారు. అసలు ఆ టేబులే మేనర్స్ కాదు, ఇంకా టేబుల్ మేనర్స్ ఏంటండి ఇక్కడ. అసలు ఆ భోజనం చేసే విధానంలో మనకి విందు భోజనాలు ఎలా ఉండాలి, వ్యక్తిగత భోజనాలు ఉండాలి, భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలో కూడా చెప్పారు. ప్రతిదీ జాగ్రత్తగా చెప్పారు మనకి. చప్పుడు చేసేటట్టు భోజనం చేయరాదు, చప్పుడు చేసేటట్టు ఆచమనం చేయరాదు. చప్పుడు చేసేటట్టు ఆచమనం చేస్తే రక్తపానం చేసిన దోషం అని చెప్పారు ఇక్కడ. అంటే మన వాళ్ళు చప్పుడు చేయకపోవడం అంటే ఎంత చక్కటి ప్రవర్తన అండి, నాగరికత ఎంత చక్కగా చెప్పారు. అలాంటి నాగరికతలన్నీ ఇప్పుడు చూపిస్తారండి. మీరు దీన్ని నాగరికతలు అంటారా, సదాచారం అంటారా, సంస్కారం అంటారా, సంస్కృతి అంటారా, ఏదన్నా మీ ఇష్టం. అనడం కాకుండా ఆచరిస్తే మరీ ఇష్టం. అందుకే ఈ ముఖ్యమైనటువంటి విధానాలు కొన్ని చెప్తున్నాడు. ఇంటి ముంగిట పాద ప్రక్షాళనం చెయ్యరాదు. ఇంటి ముంగిట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటి ముంగిట మాత్రం ఆ పాదాలు కడిగే నీళ్లు మొదలైనవి ఉండరాదు అని చెప్పి, దాని తర్వాత శౌచాది ప్రక్రియలు చెప్తూ స్నానముల్లో శ్రేష్టమైనవి చెప్తున్నాడు. కుదిరినప్పుడు చేయవచ్చది. నదీనద తటాకేషు దేవఖాత తటేషు చ, అంటే నదీనదములు, తటాకములు, తర్వాత తమంత తాము ఏర్పడిన చెరువులు, వీటిలో స్నానము నిత్యము చేయడం చాలా మంచిది. దాని తర్వాత శ్రేష్టమేది అంటే కూపేషు ఉద్ధృతతోయైనా, బావి నుంచి తీసిన నీరు చాలా శ్రేష్టం. అది కూడా దొరకకపోతే, అన్నీ తెలుసు వ్యాసుల వారికి, అది చెప్తున్నారు. స్నాయీతోద్ధృతతోయేన యతవా భువ్య సంభవే స్నానం కుర్వీత. ఎక్కడ ఒకవేళ దొరకకపోతే తన ఇంట్లో ఏ నీరు దొరుకుతుందో దానితోనే స్నానం చేయవచ్చు అని చెప్పి, ఆ స్నానం చేసేటప్పుడు కూడా భగవన్నామస్మరణతో, నీళ్లు పోసుకోవడం వేరు, స్నానం చేయడం వేరు. మనం అనేక మంది చెప్పాం. అఘమర్షణ మంత్రములను ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు ఆ పేర్లు కూడా చాలా మందికి తెలియదు. అఘమర్షణ అంటే పాపాలను పోగొట్టే మంత్రములు ఉన్నాయి, వాటిని చెప్తూ స్నానం చేస్తారు. ఇప్పుడు కూని రాగాలో వీటితో స్నానం చేస్తున్నాం. ఆ గొంతుని గోవింద అచ్యుత అనుకున్నా గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. అదేవిధంగా గంగాది పుణ్యనదుల నామాలు. మన నదులకు వెళ్ళకపోయినా నదులు దేవతలు గనక స్మరిస్తే అనుగ్రహిస్తాయి, అది మర్చిపోవద్దు. ఆ పుణ్యనది దేవతలనైనా స్మరించాలి. గంగే చేముని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి. మనం పోసుకున్న నీళ్లలోనే చెయ్యి పెట్టి ఈ మాట అంటే భావనామాత్ర సంతుష్టులు దేవతలు గనక తప్పకుండా ఆ జలాన్ని శుద్ధి చేస్తారు. శుద్ధ జలం పోసుకుంటే నువ్వు శుద్ధుడు అవుతావు. ఎందుకంటే మనకు శుభ్రత మాత్రమే కాదు, శుచి ఉన్నది. శుచి శుభ్రత కలిస్తేనే భారతీయత. కేవల శుభ్రత మనం విదేశాల్లో చూస్తున్నాం, శుచి శుభ్రత భారతీయులకు ఉంది. శుచి అంటే ఆంతరికమైన సూక్ష్మదేహాన్ని శుద్ధి చేసే ప్రక్రియకి శుచి అని పేరు. బాహ్యమైనటువంటి శరీరాన్ని శుభ్రం చేయడానికి శుభ్రత అని పేరు. మనకి రెండు ఉన్నాయి. శౌచం అంటే రెండు కలిసే చెప్పబడుతున్నాయి. అంతేగాని కొందరు రోజుకు 10 మార్లు స్నానం చేసి మడిబట్టలు కడితే అది శుచి అని మాత్రమే అనుకుంటూ ఉంటారు. అది ఒక రకమైనటువంటి మానసిక జాడ్యంతో సదాచారానికి వాళ్ళు దుర్నిర్వచనమే ఇస్తూ ఉన్నారు. అవి సదాచారానికి ప్రమాణాలకో. మన శాస్త్రముల్లో చూస్తే సదాచారంలో పూర్తిగా ఆరోగ్యకరమైన లక్షణాలు, శుభ్రతలే బాహ్యంగా గోచరిస్తూ అంతరంగంగా జీవుడి యొక్క చిత్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియలు ఉన్నాయి. ఎందుకంటే జీవుడు అంటే శరీరం కాదు, మనస్సు కాదు, అంతకు మించి ఒకడున్నాడు కదా. ఆ జీవుడి చుట్టూ ఎన్ని సంస్కారములు ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి కదా, అవన్నీ శుద్ధైతేనే కదా మోక్షం. కనుక చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కోసమే ఈ సదాచారములన్నీ చెప్పబడుతున్నాయి. కనుక వాడి సంస్కారాలను శుద్ధి చేసే వాటిలో ఈ స్నానం చేసేటప్పుడు మన గంగాది పుణ్యనామములన్నీ కూడా స్మరించుకోవచ్చు. నందిని, నళిని, సీత, మాలిని చ మహాపగ ఇత్యాది నామములు. చాలా మంది పెద్దవాళ్ళకి నేను అంటూ ఉంటే నాతో పాటు అంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళు గుర్తుంటాయి. అమ్మవారి గంగమ్మ యొక్క నామాలున్నాయి. వాటిని స్మరించి గోవింద, శివ ఇత్యాది ఇష్టదేవతా నామను స్మరించి స్నానం చేసి శుచి వస్త్రధర స్నాతో దేవర్షి పితృతర్పణం. శుచి వస్త్రధర అంటే శుభ్రమైన శుచి అయినటువంటి వస్త్రములు ధరించి దేవ ఋషి పితృతర్పణలు చేయాలి. ప్రతివారు కూడా దేవతలకి ఋషులకి తర్పణలు విధించుట. ఇప్పుడు అవన్నీ విస్మరిస్తున్నాం, ఇందులో ఉన్నవి నేను చెప్తున్నాను. చేయగలిగేవి చెయ్యండి, తెలిసినవి, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకుని మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు కూడా. వీటిని చేసి ఆపై ఇంట్లో ముఖ్యంగా జరగవలసింది ఏంటంటే దేవతారాధన. దేవతారాధన చెయ్యని ఇల్లు కాదు. నీకు ఇల్లంటూ ఉంటే, కుటుంబం అంటూ ఉంటే ఆ ఇంట్లో పూజ జరిగి తీరాలి. లేదండి మా గురువుగారు చెప్పారండి అసలు ఏ పూజలు అక్కర్లేదు, దేవుడు పటాలు కూడా పెట్టక్కర్లేదండి, ఊపిరి మీద మనసుని లిపితే చాలన్నారండి అని. చాలు, అది పెట్టిస్తే అన్నీ జరిగిపోతాయా? యోగంలో వ్యక్తి యొక్క ఉన్నతి కోసం కొన్ని యోగ పద్ధతులు, కొన్ని ధ్యాన పద్ధతులు ఉండవచ్చు. కానీ వ్యక్తి అన్నప్పుడు వాడుకు ఇల్లు, ఒక వ్యవస్థ ఏర్పరచుకున్నప్పుడు వీటిని ఆధారం చేసుకుని దేవతలు, పితృదేవతలు,
యక్ష పిశాచాదులు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని తృప్తిపరచపరచిన బాధ్యత గృహస్థది. ధ్యానం ఉంటే చాలండి అంటే భోజనం మానేశాడా? ధ్యానం ఉంటే చాలని భోజనం మానేశారా? కొంతమంది ఆత్మతత్వ విచారణ చేస్తే చాలటండి, ఇవన్నీ అక్కర్లేదనే వాళ్ళు ఉన్నారు. ధ్యానం చేస్తే చాలటండి అనేవాళ్ళు ఉన్నారు. భోజనం మానేస్తే ఇవన్నీ చేయగలము అన్నప్పుడు ఇవన్నీ మానేవచ్చండి. ఇంట్లో మనం భోజనం చేస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, జీవితం గడుపుతున్నాము అంటే ఈ వ్యక్తికి అనుబంధముగా ఎన్నెన్ని ఉంటాయో మనకు తెలియదు. ఆత్మతత్వ విషయం వేరు, దేవతలు పితృదేవతల వ్యవస్థ వేరు. మీరు ఆత్మతత్వ విచారణ చేసుకుంటే చాలు అంటే మీ పిల్లాడు ఒంట్లో బాగులేకపోతే ఆత్మతత్వ విచారణ చేసుకుని ఆయన అంటారా, హాస్పిటల్కి తీసుకెళ్తారా? వాటికి ప్రక్రియ చెప్తున్నారా లేదా? వీటికి ఎలా ఈ ప్రక్రియలు ఉన్నాయో వాటికి అదే ప్రక్రియలు ఉన్నాయి. అందరిని తృప్తిపరచడం వల్ల నువ్వు ఇక్కడ మనగలవు. మరి ఈ విజ్ఞానం యొక్క భారతదేశానికి ఉందండి, మిగిలిన వాళ్ళకి లేదా అంటే అదే ఈ దేశం చేసుకున్న అదృష్టం ఒక్క ఈ దేశానికి మాత్రమే ఉంది. ఈ విధంగా సదాచారంగా బ్రతకగలిగేటువంటి యోగం ఋషులు చెప్పారు గనక బాగుపడే యోగం ఉన్న వాళ్ళు విని చేస్తారు. అందుకేం చెప్తున్నంటే తతో గృహార్చనం కుర్యాత్ అభీష్ట సురపూజనం జలాభిషేకై పుష్పైశ్చ ధూపాద్యశ్చ నివేదనై. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇదివరకు చెప్పిన వాటిల్లో విప్రుల ఉపనయన సంస్కారములు మొదలైన వాళ్ళకి సంధ్యావందనం, అగ్నిహోత్రం ఇత్యాది కృత్యములు చేసుకుని దేవతార్చన చేయాలి. ఆ సంస్కారములు లేకపోయినా ఇంట్లో దేవతల్ని, ఇష్టదేవతల్ని అర్చించాలి. ఎలాగంటే జలాభిషేకము ద్వారా, పుష్పముల ద్వారా, ధూప దీప నైవేద్యముల ద్వారా అర్చన చేయాలి. ఆ తర్వాత అనేక మంది దేవతలకు బలులు సమర్పించడం చెప్తున్నారు. ఎవరెవరికి అంటే ఇంద్రాయ, ధర్మరాజాయ, వరుణాయ తథా ఇందవే. వీళ్ళందరూ సర్వజీవుల్ని కాపాడుతున్న దేవతా వ్యవస్థ అండి. ఇంద్రుడు, ధర్మరాజు, వరుణుడు, చంద్రుడు, బుధుడు మొదలైన వాళ్ళందరినీ ఆరాధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట బలులు ఇవ్వడం చెప్పబడ్డాడు. ఏ దేవతకి ఏ స్థానమనందు బలులు. బలులు అంటే పూజా నివేదనలు అని అర్థం. బలులు అంటే జంతువులు తెచ్చి నరకడాలని కాదు. బలి అనే శబ్దానికి సమర్పణ, పూజ ఇది అర్థం బలి శబ్దానికి. కనుక ఏ దేవతని ఏ దిక్కు ఎందు ఆరాధించాలో చెప్పారు. నీకు ఇష్టదేవతను నువ్వు ఆరాధించినా మిగిలిన వాళ్ళు మాత్రం విడిచిపెట్టరాదు. ఎందుకంటే వారందరి వల్ల నీకు ఉనికి మనకి ఉన్నాయి గనక వాటిని తప్పకుండా మనం గౌరవించాలి, ఆరాధించాలి. వాటికి ఏ చోట ఏ బలులు ఇవ్వాలో చెప్పారు. ధన్వంతరి బలి ఇచ్చాది బలులన్నీ చెప్పాడు. నిజానికి ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే అవన్నీ ఉండేవి, మనం అన్నీ మర్చిపోయామంటే ఆ వ్యవస్థే తెలియదు. ఇంద్రుడికి ఎలా ఇవ్వాలి, ఏ మంత్రంతో ఇవ్వాలి, వరుణాదులకి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఒక అద్భుతమైన వ్యవస్థ. కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం కోల్పోయాం. పోనీ ఇవన్నీ ఉన్నా లేకపోయినా మన శాస్త్రములు చెప్తున్నటువంటి ఇష్టదేవతలు, మళ్ళీ గట్టిగా నేను అండర్లైన్ చేసుకోవడం మీరు చెప్పుకోవచ్చు, శాస్త్రములు చెప్పే ఇష్టదేవతలు. ఇది కొత్తగా ఎవరెవరో వస్తున్నారని పెట్టుకోవడం వారి వారి ఇష్టాలు. కానీ శాస్త్రం వేరు. మనకు ఒకటి మీద నమ్మకం ఏర్పడచ్చు, వాళ్ళు దేవతలు అయిపోరు. వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకుని గౌరవించుకోవడానికి ఒక పటంగా పెట్టుకోవచ్చు, పర్వాలేదు. కానీ దేవతలు అన్నప్పుడు వేరు. అందులో అభీష్టదైవాన్ని ప్రధానంగా అర్చించడం, మన పెద్దలు పరంపరగా తెచ్చుకున్నటువంటి దేవతలు ఉన్నారు కదా, వాళ్ళని ఆరాధించడం, ధూపదీప నైవేద్యాల ద్వారా తృప్తిపరచడం అనేది ఇంట్లో జరిగి తీరాలి. అటు తర్వాత తతోన్యదన్నమాదాయ, దేవతా నివేదన తర్వాత కొంత అన్నాన్ని తీసి విడిగా వాటిని వేరే చోట భూమి భాగంలో పెట్టాలట. చూడండి, అన్నాన్ని పెట్టడం ఇప్పటికి కొందరు చేస్తూ ఉంటారు. అన్నం తినే ముందు కొంత అన్నాన్ని తీసి పెడుతూ ఉంటారు. ఆ అన్నాన్ని కాంక్షించేటువంటి కొన్ని సూక్ష్మ జీవులు ఉంటాయట, వాళ్ళు తృప్తి చెందుతారు. వాళ్ళని తృప్తిపరచడం గృహస్థు యొక్క బాధ్యత. చూసారా, భారతీయ సంస్కృతిలో మనుషుల గురించి ఆలోచించడమే కాకుండా తనతో పాటు సూక్ష్మమైన భూతకోటులన్నీ తృప్తి పడాలి. ఎందుకంటే ప్రపంచంలో మనకి కనిపించే జంతువులు మాత్రమే లేవు, మనకు కనబడని సూక్ష్మమైన శక్తులు చాలా ఉన్నాయి. అందులో జీవకోటికి చెందినవి కొన్ని, దేవకోటికి చెందినవి కొన్ని. నిజానికి అందరూ జీవులే, దేవతలు కూడా జీవులే నిజానికి. కానీ మనుష్య భాగానికి కొందరు, దేవతలు కొందరు, పిశాచ యక్ష యమదూతాదులు చాలా మంది ఉంటారు. వారందరినీ మనం ప్రసన్నం చేసుకోవలసిందే. అందుకు దేవా మనుష్యా పశవో వయాంసి సిద్ధాశ్చ యక్షోరగ దైత్య సంగా ప్రేతా పిశాచా స్తరవ సమస్తా ఏచాన్నమిచ్చంతి మయా అత్ర దత్తం. ఈ మాట అంటూ వేయాలట, మయా అత్ర దత్తం. ఈ సంస్కృతంలో అనకపోయినా తెలుగులోనే చెప్పుకోవచ్చు. ఏమనంటే దేవతలు, మనుష్యులు, పశువులు, సిద్ధులు, యక్షులు, రాక్షసులు, నాగులు, దైత్యాదులు, ప్రేతాలు, పిశాచాలు. ఇందులో ఉత్తమమైనవి ఉన్నాయి, నీచమైనవి ఉన్నాయి, రెండు రకాలు ఉన్నాయి. అయినా అందరూ తృప్తిగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి అనుకుంటే ఆ భయంకరమైన వాటి వల్ల మనకేం ప్రమాదం రాదు. అదొకటి. అంతేకాకుండా తరవహ వృక్షాదులు, వృక్షదేవతలు వారందరూ కూడా తృప్తి చెందుదురుగాక. అంతేకాదు పిపీలకా కీట పతంగ కాజ్యా బుభుషిత. చూడండి, ఇక్కడ చీమలు, కీటకములు, పక్షులు ఇవన్నీ కూడా తృప్తి చెందుగాక.
అని పెట్టాలట. అంతేగాని తనకు ఇబ్బంది వచ్చింది అన్నిటినో చంపేస్తూ తిరిగేటువంటి జాతి కాదు భారత జాతి. తాను బ్రతుకుతూ తనకు ప్రమాదం లేకుండా ఇంకా మిగిలిన వాటి కూడా బ్రతకనివ్వాలి. లివ్ అండ్ లెట్ లివ్, అది మన సదాచారంలో సహజంగా ఉంది. అంతేగాని మన నిత్య జీవితానికి అవరోధాలని చెప్పి కనిపించేటు పాపం అమాయక జీవుని కూడా చంపి తిరిగేటువంటి నాగరికత మంది కాదు ఇక్కడ. ఈ విధంగా వాటిని తృప్తిపరచడమే కాకుండా భూతాన్ని సర్వాన్ని తథానమే ఇక్కడ అనేటప్పుడు ఒక మంత్రం, ఈ మంత్రాన్ని భావనతో చేసుకోవచ్చు. ఇవన్నీ శ్లోకములు గనక భావనతో ఈ మాట చెప్పుకున్నా చాలు. ఇవి గుర్తుపెట్టుకుని భూతాన్ని సర్వాన్ని తథాన్నమే తదహంచ, ఇది ఎందుకు పెడుతున్నానంటే ఈ భావం చూడండి ఎంత గొప్ప చెప్తున్నాడు. ఈ సర్వభూతములు అహంచ నేను, ఇవి విష్ణు, ఇవంతా కూడా విష్ణు స్వరూపము. ఎంత ఉదాత్తమైన భావన చెప్తున్నారు. అంతా విష్ణువు అని చూడగలిగిన వాడికి బాధించే వస్తువు కూడా బాధించదండి. ఎందుకంటే బాధించేవాడికి కూడా అంతర్యామ ఆయనే కదా. వాడు ఆ బుద్ధిని ప్రేరేపించి వీడిని బాధించకుండా చేస్తాడు. ఇది ఒక పెద్ద రహస్యం. ప్రహ్లాదుడు ఎలా రక్షింపబడ్డాడు అంటే ఇదే టెక్నిక్. అయితే మనం అతడు అనుభవిస్తాడు, కనీసం మనం అనుకోవడమేనే చేద్దాం. అనుకోవడానికి అనుభవించడానికి చాలా దూరం ఉంది. ముందు అనుకోవడం అంటూ చేస్తే, అనుకోవడం అంటే భావన, భావన బలపడితే అది అనుభవంకి తీసుకెడుతుంది. ముందు భావం, తర్వాత అనుభవం. కనుక భావం చేయండి ముందు. ఏమని? భూతాని సర్వాణి తథా అన్నం ఏతత్ అహంచ, సర్వభూతములు, ఈ అన్నము, ఇది పెడుతున్న నేను, ఇదంతా కూడా విష్ణువు నతోయదన్యదస్తి, ఇది తప్ప మరొకటి లేదు సుమా. తస్మాదహం భూతనికాయ భూతమన్నం ప్రయచ్ఛామి భవాయ తేషాం, కనుక ఇదంతా కూడా విష్ణు ప్రీతికై చేస్తున్నాను. ఏది చేసినా అది మర్చిపోరాదు, విష్ణు ప్రీతికై చేస్తున్నాను. తృప్త్యర్థమన్హంగి మయా నివృష్టం, నేను ఇది చేస్తున్నది ఎందుకంటే వారందరి యందున్న విష్ణువు తృప్తి చెందుగాక అని చెప్పి వాడు విడిచిపెట్టాలి. ఇలా సమస్త భూతంలో అన్నము నేను విష్ణువు కంటే వేరు కాము, అందువలన నేను సమస్త భూత సముదాయము శరీరముగా కలిగినటువంటి నారాయణ్ణి తృప్తిపరుస్తున్నాను అన్నాడు. ఎందుకంటే సర్వ జగత్తు ఆయన యొక్క శరీరం. త్రిభువన వపుషం విష్ణుమీశన్నమామి అని భావిస్తూ అటు తర్వాత ఏం చేయాలి అంటే కాళ్ళు మొదలైనవి కడుక్కొని పెట్టిన తర్వాత ఇంటి దగ్గర నిలబడాలట, గుమ్మం దగ్గర. ఎందుకంటే అతిథి ఎవరైనా వస్తారేమో చూడాలట. చూడండి ఇక్కడ అంటే తెలిసిన వాళ్ళని భోజనానికి పిలవడమని కాదు, అలాగని పిలవద్దని కాదు, తనంత తాను ఎవడైనా వస్తాడేమో వాడికి భోజనం పెడతామని అది ఎదురు చూడాలట. అలా నిలబడి ఎంతసేపు ఎదురు చూడాలి? మన ఆకలిస్తుందని ఎంతసేపు చూస్తామంటే దానికి ఒక పరిమితి చెప్పారు. తతో గోదోహ మాత్రం వై అన్నారు. కాలం తిష్టేద్ గృహాంతరే, కనీసం గోదోహన సమయం అన్నాడు. గోదోహనం అంటే ఆవు పాలు పితికేటంత సమయం అంట. దీనికి లెక్క సరిగ్గా కట్టారు మనకి, కనీసం 6 నిమిషాలు. ఎందుకంటే భారతదేశంలో అన్ని లెక్కలు గోవును ఆధారం చేసుకుని పెట్టడం ఉన్నది. పూర్వం గోస్వాములు అనే పేరుండేది, గోష్ఠి, ఇలాంటి అనేకమైనటువంటి లెక్కలు గోవుల్ని ప్రమాణంగా తీసుకుని మనం కొలబద్దలు అవన్నీ చేసుకున్నాం. అలాగే సమయంలో కూడా గోదోహన కాల సమయం అంటే సుమారు 6 నిమిషముల సేపు అలా నిరీక్షించి ఆ వచ్చిన అతిథికి స్వాగతం పలికి సాక్షాత్ విష్ణు స్వరూపాన్ని తీసుకువచ్చి భోజనం పెట్టాలి. ఎలా పెట్టాలంటే శ్రద్ధయా చన్నదానేనా, మన దగ్గర అన్నం ఉంది వాడికి పెడుతున్నానన్న అహంకారంతో పెట్టారు. అది గుర్తుపెట్టుకోండి. మనకు అన్నం పెట్టే అవకాశం ఇచ్చాడు ఆయన కనుక ఆ అతిథి వచ్చినటువంటి వాడిని ముందు తదాసన ప్రదానేనా, అతన్ని సరిగ్గా గౌరవించి అతనికి ఆసనమిచ్చి పాద ప్రక్షాళనేనచ, పాద ప్రక్షాళనం చేసి శ్రద్ధయాచ అన్నదానేన ప్రియ ప్రశ్నోత్తరేనచ, అతన్ని ప్రియంగా ప్రశ్నిస్తూ ఎక్కడి నుంచి వచ్చారు, అంత క్షేమమే కదా, ఏ ఇబ్బంది లేదు కదా అని అతనికి ప్రియం కలిగేలాగా ప్రశ్నిస్తూ అతను అడిగిన వాటికి ఉత్తరం చెప్తూ. అంతేగా నేను అడుగుతూ ఉంటాను కానీ మీరు అడగడానికి వీల్లేదు అనకుండా ఆయన అడిగిన వాటికి తాను మళ్ళీ ప్రియం కలిగేలాగా సమాధానాలు చెప్తూ గచ్చతశ్చానుయానేన, అతడు భోజనాదులు చేసి విశ్రాంతి తీసుకుని ఇంక వెళతాను అంటే అతన్ని జాగ్రత్తగా కొంతమేరకు సాగనంపి ఆ తర్వాత తాను తన వారికి భోజన ఏర్పాట్లు చూడాలన్నాడు. చూడండి ఇక్కడ. అయితే వచ్చిన అతిథి ఎటువంటి వాడైనా భోజనం పెట్టాలన్నారు. వాడి కులనామాలు కూడా గణించనవసరం లేదు, అది కూడా చెప్తున్నారు. అజ్ఞాత కులనామానాం అన్యత సముపాగతం, వాడి యొక్క కులనామాలు తెలియకపోయినా ఆరాధించాల్సిందే. ఎందుకంటే పూజయే తతిదం సమ్యక్ నైక గ్రామ నివాసం, వాడు ఆ ఊర్లో ఉన్నవాడే కాకపోవచ్చు, పై ఊరు నుంచి వచ్చిన వాడు కావచ్చు, అటువంటి వాణ్ణి తప్పకుండా గౌరవించి పెట్టాలి. అకించనమసంలబ్ధమన్య దేశాదుపాగతం అసంభోజ్యాధితి భోక్తు కామం వ్రజత్యధ, ఈ విధంగా వచ్చినటువంటి వాడిని తృప్తిపరచకపోతే ఆ గృహస్థు పతితుడవుతాడు, ఇది చెప్తున్నారు ఇక్కడ. అందుకోసం గణన చేయకుండా అతన్ని గౌరవించాలి సుమా. అయితే మనం
పితృదేవతలకి స్థానములో కూర్చోబెట్టి ఆరాధించే వారికి మాత్రం సదాచారములు ఇత్యాదులు చూసే అటువంటి వారిని పెట్టుకోవాలి. అతిథికైతే ఇవి తప్ప భోక్తృస్థానాల్లో పెట్టుకునే వారికి మాత్రం సరైన నియమాలతోనే పెట్టుకోవాలి. కనుక తినే అతిథిలోకి కొందరు దేవతలు ప్రవేశిస్తారట. ఇది చెప్తున్నాడు. ఆ దేవతలు అతడిలో ఆవహించినట్లు ప్రవేశిస్తారు. ఈ అతిథి భుజిస్తూ ఉంటే ఆ దేవతలు తృప్తి పడతారు. ఆ దేవతలు ఎవరు అంటే ధాత, ప్రజాపతి, శక్ర, వన్నిః, వసుగణ, అర్యమ. వీళ్ళు ప్రధానంగా. ధాత అంటే బ్రహ్మదేవుడు, ప్రజాపతులు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, వసుగణములు, అర్యమ అనబడేటువంటి, అంటే ఇక్కడ సూర్య భగవానుడి ఆయన పేరు అర్యమ గనక ఈ సూర్య భగవానుడు వీరు ప్రవిశ్య అతిథిమేతే వై భుంజతేన్నరేశ్వర. వీళ్ళు అతిథి రూపంలో భుజిస్తారట. కనుక అతిథిని అభ్యాగత స్వయం విష్ణు అని అతిథి దేవోభవ అని మన వాళ్ళు చెప్పారు. ఎలాంటి స్థానం ఇచ్చారు అతిథికి? మనకి గృహస్థాశ్రమంలోకి వెళ్ళబోతున్నటువంటి బ్రహ్మచారికి గురువు ఉపదేశిస్తున్నది ఏమిటి? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఎందుకంటే అవసరం ఉంటే ఎవరికైనా పెడతాం. మనకు అవసరం ఉన్నది అంటే ఎవరికైనా పెడతాం, అంతే కదా. ఒకడు వాళ్ళ మేనేజర్ని, బాసుని భోజనానికి పిలిపిస్తాడు. ఎందుకు? ఆయన మీద ప్రేమ భక్త కాదు. భోజనానికి పిలిచి ఆయనకి ఇష్టమైనవన్నీ పెట్టి, అవసరమైతే కూడని పదార్థాలు కూడనివి కూడా ఆయనకు పెట్టి తృప్తిపరచాలని ప్రయత్నం. ఇవి కావు మన భగవంతుడికి పెట్టాం అనుకోవడానికి. ఇక్కడ మన భౌతిక అవసరాలు కాదు, తల్లిదండ్రుల్ని చూడాలి. వాళ్ళని చూడడం అనేది పెద్దయ్యాక అవసరం కాదు. అవునా లేదా? చాలామంది ఏమనుకుంటారు, తల్లిదండ్రులు వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళు కానీ వాళ్ళ పెన్షన్ వాళ్ళ డబ్బులో వీడికి వస్తున్నప్పుడు చక్కగానే చూస్తారు. వాళ్ళ అవసరం లేకపోయినా వాళ్ళని చూడాలి. అందుకు మాతృదేవోభవ, పితృదేవోభవ. భౌతికమైన అవసరం చూడడం కాదు. వాళ్ళ అవసరం నీకు భౌతికంగా లేదు కనుక పరిత్యజించేవో మహాపాపం నీకు. అందుకు ఈ ప్రధానమైనటువంటి 4 మనం మర్చిపోరాదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఈ 4. ఈ విధంగా అతిథిని పూజించి తస్యాతిథి పూజాయాం యతేత సప్తన్నరః. ఈ విధంగా అతిథిని పూజించకుండా భోజనం చేసినట్లయితే అది పాపమే సుమా. కనీసం రోజు చేయమని అందులో చెప్పాడు. పూర్వాలు చేసిన వాళ్ళు ఇప్పటికీ కొందరు అక్కడక్కడ కనిపిస్తుంటారు. అప్పటి కథలు చదివినా, అప్పటి గ్రంథాలు చదివినా ఈ విధంగా అతిథుల్ని ఆదరించడం భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగమని మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు నస కేవలం అఘం భుంక్తేయో భుంక్తే హ్యతిదం వినా. అతిథి లేకుండా భోజనం చేసిన వాడు పాపాన్నే తింటున్నాడు సుమా అని కూడా చెప్తున్నాడు ఇక్కడ పరాశర మహర్షి. తర్వాత ఏం చేయాలి అతిథి భోజనం తర్వాత అంటే, తన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకి, బాలులకి, ఆరోగ్యం సరిగా లేని వారికి ముందు భోజనం పెట్టాలట. వాళ్ళకి భోజయేత్ సంస్కృతాన్నేనా, సంస్కరింపబడిన అన్నం అన్నారు చూడండి. సంస్కృతాన్నేనా అంటే వండిన అన్నం కాదు, వండితేనే అన్నం అవుతుంది. అన్నాన్ని సంస్కరించాలి. సంస్కరించడం అంటే మంత్రము చేత మాత్రమే, భగవన్ నివేదన చేత మాత్రమే అన్నం సంస్కరింపబడుతుంది. నివేదించని అన్నం తిన్నావు అంటే సంస్కారం లేని అన్నం తిన్నావు. అలాంటి అన్నం తింటే సంస్కారాలు ఎక్కడొస్తాయండి? అందుకు సంస్కరింపబడిన సంస్కృత అన్నం మనం తినాలి. సంస్కృత అన్నం అంటే సంస్కృతం చదువుతూ అన్నం తినమని కాదు ఇక్కడ అర్థం. సంస్కరింపబడిన అన్నాన్ని తినాలి. అభుక్తవత్సు చైతేషు భుంగ భుక్తే చ దుష్కృతం. వీళ్ళకి పెట్టకుండా వాడు తింటే ఇది కూడా పాపమే సుమా. కనుక వీళ్ళందరికీ పెట్టి ఆ తర్వాత ఇతడు భోజనం చేయాలి. అది కూడా జపతపాదులు చేసిన తర్వాతే భోజనం చేయాలి అని ప్రధానంగా ఇక్కడ వివరిస్తూ, ఇలాగా వారికి భుజింపకుండా ఏ గృహస్థు భుజిస్తాడో వాడికి రాబోయే దుర్గతులు చెప్తున్నాడు చూడండి ఇక్కడ. అతడు నరకంలో శ్లేష్మ భోజనం చేస్తాడట. ఈ మాటలు విని భయపడద్దు. ఇలాంటి నరకాలు కొన్ని ఉన్నాయి, జాగ్రత్త పడడానికి మనం తీసుకోవాలి. అదేవిధంగా స్నానం చేయకుండా భుజించేవాడు మలభోజనం అనే నరకాన్ని పొందుతాడు. ఈ నరకాల గురించి 2 రకాలుగా చెప్తున్నారండి. జుగుప్సాభావం తెచ్చుకోవద్దు, సత్యం చెప్పేటప్పుడు ఇది గట్టిగా ఉంటాయి. పైగా నేను చెప్పట్లే, పరాశరుడు చెప్తున్నాడు, మైత్రేయుడు వింటున్నాడు. ఇక్కడ ఈ విషయంలో నరకాల గురించి 2 రకాల పురాణాల్లో చెప్తారు. ఏమిటంటే నరకంలో మలభోజనం చేయడం ఒకటి, తర్వాతి జన్మల్లో కూడా మలం తినే క్రిమికీటకాలు మొదలైన జన్మలు ఉంటాయి. అది కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఎటువంటి వారంటే ఇటువంటి వారికే అతిథికి పెట్టకుండాను, అలాగే భగవంతుడికి నివేదించకుండాను, ఇంట్లో రోగార్తులు పెద్దలు ఉంటే వారికి పెట్టకుండాను తినేవాడు, జపము చేయకుండా భుజించేవాడు చీముని రక్తాన్ని తింటాడు. ఇదెంత శాస్త్రంలో చెప్తున్నది. వీటి సంస్కృతంలో చాలా ఉన్నాయి, నేను సంస్కృతం చెప్పకుండా తెలుగులో చెప్తున్నా. అస్నాతాశీమలం భుంక్తే అజప పూయ శోణితం. ఇది సంస్కృతంలో, దానికి తెలుగు భావం మనం చెప్పుకుంటున్నాం. అసంస్కృతాన్న భుంగ్మూత్రం బాలాదే ప్రథమం సకృత్. పిల్లలకు పెట్టకుండా
అదేవిధంగా సంస్కరింపబడని అన్నాన్ని తింటున్నట్టయితే వాడు మూత్ర భోజన నరకాన్ని పొందుతాడు సుమా. అందుకు తస్మాత్ృష్వ రాజేంద్ర, అందుకు రాజేంద్ర అంటే ఓ సగర చక్రవర్తి, గృహస్థులు ఎలా భుజించాలో ఇవన్నీ కూడా ఇందుకు చెప్తున్నాను సుమా. కనుక గృహస్థు భుజించవలసిన విధానం చెప్తున్నారు. స్నానం చేసి భోజనం చేయాలి. యథావత్ కృత్వాచ దేవర్షి పితృతర్పణం, దేవర్షి పితృల్ని తృప్తిపరచి ప్రశస్త రత్నపాణిస్తూ భుంజీత ప్రయుతో గృహి, చేతిలో ఒక శ్రేష్ఠ రత్నాన్ని పట్టుకుని భోజనం చేయమన్నాడండి. అంటే అందుకే మన వాళ్ళు రత్నాంగుళీయకం, ఇది ఐశ్వర్య సంకేతం అని కాకుండా రత్నం శుచి చేస్తుంది గనక రత్నాంగుళీయకాన్ని లేదా సువర్ణాది లోహములు తగిలేటట్టు ఉండేవి చేతికి అలంకరించుకుని భోజనం చేయడం, ఇది ఐశ్వర్య సంకేతంగా కాదు, అన్నశుద్ధికి ఇదొక మార్గం. కృతే జపే హుతౌ వమ్నో శుద్ధ వస్త్ర ధరో నృప దత్వాతిథిభ్యో విప్రేభ్యో గురుభ్య సంశ్రితాయచ. ఈ విధంగా తర్పణాదులు చేసినటువంటి వాడు రత్నము ధరించి భోజనం చేయాలి. జపము హోమము చేసి అతిథులకు గురువులకు ఆశ్రితులకు అన్నం పెట్టి ఆ తర్వాత పవిత్రమైనటువంటి గంధము ధరించి, అందుకే మన వాళ్ళు పూర్వం భోజనాల దగ్గరికి వెళ్ళినప్పుడు చందనం పెట్టడం ఉండేది, ఇప్పుడు అవన్నీ పోతున్నాయి. గంధాన్ని ధరించడం అంటే మనకి శుచి శుభ్రత పైగా చక్కటి అలంకారం, ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. కొందరు ఏమనుకుంటారంటే సదాచారం అంటే మడి కొట్టుకుంటూ ఒళ్ళంతా మడ్డి కొట్టుకుంటూ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎప్పుడు తడి బట్టలు కట్టుకుని మురికి పట్టేటువంటి వస్త్రాలు, కొందరు దావళి అని వాడుతూ ఉంటారు పాపం. వాటినైనా శుభ్రం చేసుకోవచ్చు కదా, కానీ వాటినే వాడు చూస్తుండేది ఏదో పారవేసిన గోని సంచి వాడినట్టు ఉంటాయి. అలాంటివి ఇలాంటివి ఉండి దేవతల దగ్గర కూర్చోకూడదండి. దేవత వాడు ఎంత నీట్గా ఉన్నాడో చూస్తుంది. అందుకే ఆ పరిసరాలు ఎంత శుభ్రంగా ఉండాలి. రామకృష్ణ పరమహంస గారి జీవితం చదివితే మీకు తెలుస్తుంది అని ఎంత నీట్ అండ్ క్లీన్, అది చాలా అవసరం. అంతేగాని పూజ జపం అనే పేరుతో ఇంటి నిండా చెత్తపరచ కూర్చుని వాళ్ళు తెల్లవారును లేచి మడి కడతారట, కానీ ఇంట్లో మాత్రం శుభ్రం మాత్రం ఉండదు. అలాంటి మడులు కావండి, అది భ్రమలు మాత్రమే. మనకు అసలైన సదాచారాలను చూడండి అన్ని చెప్తున్నాడు. ఈ విధంగా గంధాన్ని ధరించి స్త్రీలు మొదలైన వారైతే పుష్పములు కూడా ధరించి, పూర్వం పురుషులకు కూడా పుష్పధారణ ఉంది, ఇప్పుడు అవి చేయమని నేను చెప్పట్లేదు కానీ ఒకప్పుడు ఉండేదనే విషయం. ఇక పరిశుద్ధ ముఖము కలవాడై, ముఖశుద్ధి గురించి చాలా చెప్పారు. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఏకవస్త్రంతో భుజించరాదు. కొంతమంది లుంగిలు కట్టి భోజనం చేసే వాళ్ళకి చాలా పనికొస్తున్నది. ఏకవస్త్రంతో భుజించరాదు, పైన కూడా ఒక వస్త్రం ఉండాలి. అలాగే తడికాళ్ళు తడి చేతులతో భుజించరాదు. విదిక్కులకు అభిముఖుడై భుజించరాదన్నాడు. విదిక్కులు అంటే మూలలు, ఈశాన్యము ఆగ్నేయము, ఇటువైపు తిరిగి తినరాదు. మరి ఎటు తిరిగి తింటే శ్రేష్టమో చెప్తున్నాడు. ప్రాంగ్ముఖో ఉదన్ముఖో వాపి అంటే తూర్పు దిక్కు గాని ఉత్తర దిక్కు గాని తినడం చాలా మంచిది. దాని తర్వాత అన్నం తినేటప్పుడు మంత్రముచే ప్రోక్షించి తినాలి అన్నారు. అన్నం ప్రశస్తం పచ్చంచ ప్రోక్షితం ప్రోక్షణోదకై, జలముతో ప్రోక్షణ చేయాలిట. ప్రోక్షణ అంటే నీటిని జల్లుట. ఎలాగూ అంటే ఇక్కడ ప్రోక్షణ అంటేనే మంత్రముతోనే అర్థం తీసుకోవాలి. వారికి ఉపదేశింపబడ్డ మంత్రములు. ఉపనయన సంస్కారం అయినప్పుడు వాడికి ఆ చెవిలో బ్రహ్మోపదేశం చేస్తారు కదా, వాడు ఆ మంత్రాన్ని చేయాలి. అందుకని పుస్తకంలో దొరికింది కదా అని మంత్రం చూసి చేయడం కాదు ఇక్కడ, లేదా క్యాసెట్లో వింటున్నాం కదా అని చేయడం కాదు. ఉపదేశితమైన మంత్రానికే జపించే అర్హత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఉపదేశం లేకుండా ఏ మంత్రాన్ని స్వీకరించరాదు. అందుకు ఉపనయనాది సంస్కారములైనటువంటి వారికి బ్రహ్మోపదేశంలో ఉపదేశపడ్డ గాయత్రిని చేస్తారు. అది లేని వారు భగవన్ నామం చేయొచ్చు, అంతేగాని ఏ మంత్రము లేకుండా అన్నాన్ని ప్రోక్షించకుండా తినరాదు. భగవన్ నామంతో శుద్ధి చేసుకోవచ్చు. ఇష్టదేవతానామం శ్రీరామ గోవింద. ప్రహ్లాద చరిత్ర ఏం చెప్పండి, అనంతనామంతో అభిమంత్రించేట, అచ్యుత అనంత గోవింద, దీనితో అభిమంత్రించి తినాలి. అంతేగాని అన్నాన్ని ప్రోక్షణ చేయకుండా తినరాదు. ప్రశస్త శుద్ధ పాత్రేషు భుంజితా కుపితో నృప, ఇది ప్రశస్తమైన శుద్ధ పాత్రలో తినాలి. ఆ తినేటప్పుడు అకుపిత అని మాట వేశాడు. అకుపిత అంటే కోపము లేకుండా తినాలన్నాడు. భోజనం వండేటప్పుడు పాకశుద్ధి, పాత్రశుద్ధి, భావశుద్ధి అని 3 ఉండాలండి వంటకి. ఇక పదార్థ శుద్ధి ఎలాగూ చేసుకుంటాం, లేకపోతే ప్రమాదం ప్రాణానికని ముందే జాగ్రత్త పడతాం, దాని గురించి చెప్పనక్కర్లేదు. కనుక పాకశుద్ధి పాత్రశుద్ధితో పాటు భావశుద్ధి చాలా అవసరం. అంతేగాని ఇవాళ వండాల్సి వచ్చిందని విసుక్కోవడం కాదు. భగవంతుడికి నైవేద్యం చేస్తున్నామంటే ఆయనకు పెడుతున్నామనేటప్పుడు మీరు ఆ బియ్యం కడగడం దగ్గర నుంచే మీ పూజ మొదలైనట్టు గుర్తుపెట్టుకోండి. ఆయన వండడం మొదలెట్టడం నుంచే మీ పూజ మొదలైంది. కనుక ఆయన స్మరించుకోవాలి కానీ కోపంతో ఉన్నప్పుడు పూజ చేయకూడదు. మనం గతంలో చెప్పుకున్నట్టు నాకు గుర్తు, మహానుభావుడు బసవేశ్వరుడు చెప్తాడు, కోపిష్టి చేసే అభిషేకం రక్తాభిషేకం అన్నాడు. అక్కడ కోపంతో ఉన్నప్పుడు దేవతల పూజలు చేయరాదు, దానికంటే పూజలు మాడేయడం బెటర్ అనుకుంటారేమో. కోపం వదలమని దీని యొక్క అర్థం. అదేవిధంగా అన్నాన్ని కూడా కోపంతో తినరాదు.
అన్నం వండినప్పుడు తిన్నప్పుడు ఏ భావంతో తింటావో అదే నీ భావంగా మారుతుంది. అందుకే మన వాళ్ళు అన్నానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చారు. ఎందుకంటే భారతదేశం అన్నానికి ఇంత చెప్తారు, మిగిలిన దేశాలు అన్నం గురించి ఏం గొడవ లేదు. ఏది పెడితే అది, ఎక్కడ పెడితే అక్కడ, ఎలా పెడితే అలా తినచ్చు. అందుకే బుద్ధులు అలా మారుతున్నాయి. సరైన బుద్ధి లేకపోతే చెప్పిన జ్ఞానం అర్థం కాదు. అంతే కదండి. మీకు చక్కటి అద్దంలో ఉన్నప్పుడే సూర్యకాంతి వెళ్తే చక్కగా రిఫ్లెక్ట్ అవుతుంది. దాని నుంచి మలినం ఉంటే ఏం లాభం? కనుక ఎంత జ్ఞానమైనా ఎవడు బాగుంది అని స్వీకరిస్తాడో తెలుసా? భావశుద్ధి ఉన్నవాడు మాత్రమే స్వీకరిస్తాడు. భావశుద్ధి ఎవరికి వస్తుందో తెలుసా? సత్వశుద్ధి ఉన్నవాడికి వస్తుంది. సత్వం అంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి శుద్ధంగా ఉన్నవాడికి వస్తుంది. ప్రాణశక్తి ఎవరికి శుద్ధంగా ఉంటుందో తెలుసా? ఆహార శుద్ధి ఉన్నవాడికి ఉంటుంది. ఈ మాట వివేకానంద చెప్తారు. అన్నశుద్ధి, సత్వశుద్ధి, చిత్తశుద్ధి అది ఉన్నప్పుడే చిత్తశుద్ధి ఉంటేనే జ్ఞానము భక్తి. కనుక ఇవన్నీ కూడా ప్రధానమైన అంశములు. అంతేగాని ఏదో ఒకటి తినేద్దాంలేండి అని కాదు. ఇక్కడ ఏదో ఒకటి తినడం కాదు. ఇలా తింటేనే నువ్వు తినే పదార్థం ఖరీదైనది కాకపోవచ్చు, శుచి అయినది అవ్వాలి. అందుకే మనకు శుచి రుచి రెండూ కూడా ప్రధానంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇక మంత్రాభిమంత్రితం శస్తం నచ పర్యుషితం నృపా. మంత్రంతో అభిమంత్రితమైనది శుద్ధము తప్ప మిగిలినదేది కాదు సుమా. అంతేకాదు పర్యుషితం. పర్యుషితం అంటే ఒక జాము దాటిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆహారాన్ని పర్యుషితం, పాచిపెట్టినది అని అంటారు. ఆహారాన్ని తీసుకోరాదు. కొంతసేపు ఉన్నా తినవచ్చు అనే పదార్థములు ఏమిటి అంటే ఫలాదులే అన్నారు. ఫలములు, కందమూలములు ఇవి వీటికి లేదు. పక్వాన్నముకు మాత్రమే ఈ పర్యుషిత దోషం వస్తుంది. అంతేకాదు తింటూ తింటూ మధ్యలో లేవడం అనేటువంటిది దోషము అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే జనసమ్మర్దంలో భుజించరాదు సమయాలు చెప్తున్నాడు. ఈ మాటలు చెప్తే చాలా కోపం వస్తాయేమో. పైగా మనకి వాడొక చిన్న టాలీ లాంటిది పెట్టి నిలబెడతాడు రోడ్డు మధ్యలో. వీడు అక్కడే తిండి కరవైనట్టు. ఈ మధ్యకాలంలో కుటుంబాలు కూడా ఏంటి వాళ్ళ సరదాగా బయటకెళ్ళి తిందామా అని బయలుదేరిపోయి ఆ పిల్లల్ని వేసుకుని ఆ తల్లి తండ్రి కూడా అక్కడే నిలబడి పైగా వాడు అక్కడ తింటూ ఉంటాడు. ఆ టేబుల్ ఖాళీగా ఉండదుట. అందుకు వీడు అక్కడ టోకెన్ పెట్టి వాడు ఎప్పుడు లేస్తాడు అని వీడు చూస్తూ, ఆ లేచిన తర్వాత వాడు తెచ్చే ఎంగిలికుడు కోసం ఆపపడి తింటూ, ఎందుకండి వాళ్ళ ఇంట్లో కాస్త ఉడికించుకుని ఆ మాత్రం ఆవకాయ వేసుకు తిన్నా పర్వాలేదు, కానీ ఇవా భోజనాలంటే ఆఖరికి ఇంకా తేలాల దగ్గర నిలబడి తినడాల గురించి మనం చెప్పక్కర్లేదు. నిలబడి తింటే గోమాంస భోజనం చేసినంత పాపం వస్తుంది. ఇది మనకు శాస్త్రం చెప్తున్నది. ఇప్పుడు ఆ మాట అంటే కోపం. అలాగే ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో తినడం మహాదోషం. అన్నాన్ని ఎత్తి పట్టుకోవడం ఎప్పుడూ పనికిరాదు. దాన్ని పెట్టి పూజించాలి. కొందరు నేల మీద పెడతారు. కొన్ని సంప్రదాయాల్లో అన్నాన్ని పీట మీద పెట్టడం కూడా ఉన్నది. ఆసనరహితంగా కూర్చొని తినరాదు. ఏదో ఒక ఆసనం ఉండాలి. అన్నానికి ఒక స్థానం. అన్నాన్ని మనం దేవతా స్వరూపంగా చూస్తాం. అందుకు అన్నాన్ని పెట్టి ఆ పదార్థాన్ని భగవత్ స్వరూపంగా భావన చేసి తీసుకెళ్తాం. లోపల ఎవరికి ఇస్తున్నారు మీరు? అది ఒక్కటి ఆలోచించాలి. ఆకలిస్తుంది పడేసుకుంటున్నాం అనుకుంటున్నావే కానీ ఆకలి అంటే ఏమిటి? జఠరాగ్ని ఉద్దీపన చెందడమే కదా. జఠరాగ్ని అంటే ఏమిటి? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేశం దేహమాశ్రిత. చదువుతున్నారా లేదా? జఠరాగ్ని ఎవరు? నారాయణుడు. మరి ఆయనకు పెట్టేటప్పుడు పద్ధతిగా పెట్టద్దండి. అందుకు ఆ పద్ధతిని ఇక్కడ చెప్తున్నాడు. ఆ విధంగా అన్నాన్ని సంధ్యా సమయాల్లో తినరాదు, అయోగ్య ప్రదేశాల్లో తినరాదు, జనసమ్మర్దంలో తినరాదు. ఎందుకంటే అన్నాన్ని ఆశ్రయించి ఎన్నో జీవులు చూస్తుంటాయని ఇందాక చెప్పుకున్నాం. అన్నం కనబడితే జీవుల దృష్టి పడుతుందట. ఇది చాలా విశేషం. అది భూత ప్రేత పిశాచాదులు అన్నం కోసం తపన పడతాయి. మనకు శరీరం ఉన్నంతకాలం అన్నం విలువ తెలియదు, కానీ శరీర పతనం తర్వాత అన్నం కోసం తప్పించిపోయే జీవులు ఉంటారు. ఎందుకంటే అన్నాద్భవంతి భూతాన్ని. శరీరం అన్నం వల్ల తయారవుతుంది, అన్నం వల్ల పోషింపబడుతుంది. అవునా లేదా? మన శరీరం మనం తినే అన్నం తప్ప మరొకటి కాదు. గుర్తుపెట్టుకోండి. మన శరీరం మనం తినే అన్నం తప్ప మరొకటి కాదు. శరీరం అంటే కనబడే స్థూల శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా శరీరమేగా. అది సూక్ష్మ శరీరం. అది కనుక ఈ రెండు శరీరాలు కూడా అన్నమే, నువ్వు తినే అన్నమే నీ శరీరం అని మనకి చాందోగ్యోపనిషత్తు ఇత్యాదులు చాలా స్పష్టంగా చెప్పారు. నువ్వు తినే అన్నమే నీ శరీరం, నువ్వు తినే అన్నమే నీ మనస్సు. కనుక అన్నశుద్ధి లేకపోతే శరీరం ఎక్కడ శుద్ధి అవుతుంది? మనస్సు ఎక్కడ శుద్ధి అవుతుంది? అందుకు అన్నానికి ఇంత ప్రాధాన్యం ఇచ్చారు. ఈ శరీరం ఉన్నంతకాలం తెలియదు, కానీ శరీరం పోయిన తర్వాత మరో శరీరం దొరకక ఉపాధి లేక తిరిగే జీవులు కొందరు ఉంటారే, వారు అన్నాన్ని చూసినప్పుడు ఆశిస్తారట. అందుకే పిండ ప్రదానం చేయడం ఎందుకు అంటే, దేహాదులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడి వదిలిన దాన్ని బట్టి శరీరం తయారవడానికి అవసరమైన అన్నం లభిస్తుందని ఇది ఒక పెద్ద పద్ధతులు ఉన్నాయండి. మనకి చాలా చాలా సూక్ష్మ ప్రపంచ విజ్ఞానం కలిగిన జాతి భారత జాతి కనుక ఇంత విశేషమైనటువంటి అంశాలని ప్రస్తావన చేసి చూపిస్తున్నారు. అందుకే జనసమ్మర్ద ప్రదేశంలో దృష్టి దోషాలు ఇవన్నీ కూడా అన్నానికి అంటినంత తేలిగ్గా దేనికి అంటాం? అన్నము జలము ఈ రెండే ఏ శక్తినైనా నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ గ్రహించగలవు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే మనకు అన్నానికి జలానికి ఎక్కువ శుచి చెప్తారు. పైగా వస్తువును శుచి చేయాలన్నా ఒక్కసారి జలాన్ని అభ్యంతరించి వేస్తే వస్తువు శుచి అవుతుంది ప్రోక్షణ చేత. జలానికి ఆ శక్తి ఉంది. అందుకే మన మంత్రపుష్పంలో కూడా యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి.
అక్కడ అంతా మీరు ఆపోవా అనే మంత్రమే కదా. ఆపస్సు అంటే జలమే కదా. జలము దేవానాం ఆయతనం, సర్వదేవతలకి నివాసము, ఏ శక్తినైనా లాగ్గలదు అది. అందుకే జలానికి అన్నానికి మన వాళ్ళు ఇన్ని నియమాలు చెప్తున్నారండి. అలాగే సగం తింటూ లేవకూడదు అని చెప్పుకున్నాం. అది వివేకవంతుడు ఎప్పుడు ఆ పని చేయడు అని ఒక మాట కూడా అన్నాడు ఇక్కడ. అయితే మధ్యలో విడిచిపెట్టిన మళ్ళీ తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉన్నాయట. అవేమిటంటే తేనె, నీరు, పెరుగు, నెయ్యి. వీటికి ప్రధానంగా పరిశుద్ధ దోషం లేదు అన్నారు. వీటినే మనం వండిన పదార్థాన్ని అయితే ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడాం, వీటినైతే దాచిపెట్టుకుని మళ్ళీ వాడతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది పాలు, పెరుగు, నెయ్యి వీటికి అంటు లేదు అనుకుంటారు. నిజమే, అంటు లేదు, కానీ అంట్ల పదార్థాలతో కలపకూడదు దాన్ని. అందుకే మన పెద్దవాళ్ళు పూర్వం అన్నం వడ్డించాక నెయ్యి వేయాలంటే మళ్ళీ చేయి కడుక్కుని నెయ్యి వేసేవారు. ఇప్పుడు ఆ చేతులు కడుక్కోవడం ఎక్కడ తెలుసండి. దానికి దీనికి ఒకటే. పాత్ర తిన్నాక కింద శుద్ధి పెట్టాలనే జ్ఞానం కూడా మనకి లేని పరిస్థితిలో ఉన్నాం. ఇదంతా కూడా అన్నం అనగానే దాన్ని ఎన్ని శక్తులు ఆశ్రయించుకుంటా ఈ విజ్ఞానం ఋషులు కనిపెట్టి అన్నం గురించి ఇన్ని కబుర్లు చెప్తున్నారు. కనుక సదాచారంలో అన్నం తినడం ఒక అద్భుతమైన విశేషం. ఎందుకంటే ఆటవిక దశలో జంతువుని పీక్కు తినే దశ నుంచి క్రమంగా మన ఋషులు తపస్సు చేత ఇంత నాగరీకమైన, ఇంత సుకుమారమైన, ఇంత సున్నితమైన, ఇంత సంస్కారభరితమైన అన్నం తినే విజ్ఞానాన్ని ఇస్తే మళ్ళీ మనం వెనక్కి పడిపోవడం అనేటువంటి చాలా బాధాకరం కదండి. వాళ్ళు ఎంత తపస్సు చేసి నాలెడ్జ్ని ఇచ్చారు మనకి. కనుక ఇంత నాగరికమైన జాతి భారత జాతి అని రుజువు చేస్తూ ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంటే వాడు మనల్ని చూసి నేర్చుకుంటాడేమో. ప్రయత్నించండి. అందుకు అన్న విషయంలో ఈ విషయాన్ని చెప్పి భుక్త్వా సమ్యగథాచమ్య ప్రాంగ్ముఖోదోంగ్ముఖోపివా. దాని తర్వాత అన్నం ముందు భగవన్నామస్మరణ చేసి తినడం, దానికి బ్రహ్మార్పణం, బ్రహ్మహవి ఇత్యాది మంత్రములు ఉన్నాయి. అంతేకాదు అన్నం తినేటప్పుడు ఉండేటువంటి మంత్రముల్లో బ్రహ్మార్పణం ముఖ్యమైనటువంటి శ్లోకంగా ఇతర పురాణములు కూడా ఉట్టంకించాయి. అంతేకాకుండా అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తాదేవో మహేశ్వర. ఈ నామం అనుకుంటే అన్నదోషం పోతుందిట. కనీసం అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తాదేవో మహేశ్వర. ఈ అన్నాన్ని వాంగ్నియమంతో తినమన్నాడండి ప్రధానంగా. అనింద్యం భక్షయే నిత్యం వాగ్యతోన్న మకుత్సయన్. అకుత్సయన్ అంటే కుత్సిత బుద్ధి లేకుండా వాక్కుని నియంత్రించి, అంతేగాని మూతి బిగబెట్టుకోమని కాదు ఇక్కడ అర్థం. ఒకవేళ మధ్యలో మాట్లాడినా మంచి మాటలేవో ఆడడం, ఒక స్నేహశీలమైన మాటలు, సద్వచనములే మాట్లాడాలి. తర్వాత ఆ అన్నం తింటూ అన్నం తిన్నాక అనుకోవలసినవి ఉన్నాయి. అన్నం తిన్న వెంటనే అనుకోవలసిన మంత్రం చెప్తున్నాడు. అగస్తిరగ్నిర్ బడబానలశ్చ భుక్తం మయాన్నం జరయత్యశేషం సుఖంచమే తత్ పరిణామజాప్తం యచ్చత్వరోగం మమ చాస్తు దేహే. ఇది కూడా భావనామాత్రంగా మనం అనుకున్న చాలు. ఏమనంటే అగస్త్యుడు అగ్నిదేవుడు, ఈ అగ్నిదేవుల్లో మళ్ళీ బడబానలం, బడబాగ్ని, సముద్రంలో ఉన్నటువంటి బడబాగ్ని, ఇవి భుక్తమ్మయాన్నం, నేను తిన్న అన్నాన్ని జీర్ణింపజేయుగాక. ఆ జీర్ణింపబడిన అన్నం సుఖముగా పరిణామము చెంది నన్ను అరోగిగా అంటే రోగరహితునుగా మలచుగాక అని ఈ శరీరం అంతా కూడా విష్ణుమయమని భావన చేస్తూ విష్ణు సమస్తేంద్రియ దేహ దేహి ప్రధానభూతో భగవాన్ యథైకః. సమస్త దేహములు యందు దేహిగా ఉన్నటువంటి వాడు నారాయణుడు, అంతర్యామైనటువంటి వాడు. ఆయన సత్యస్వరూపుడు అంటే అమోఘ స్వరూపుడు. అటువంటి సత్యస్వరూపుడైన అతడు నా అన్నాన్ని ఆరోగ్యకరముగా మార్చుగాక. సత్యేన తే నాత్తమశేషమన్నం ఆరోగ్యదమ్మే పరిణామమేతు. అతడు తిన్న అన్నం అన్నారు. విష్ణువు తిన్నాడా అండి? ఆయన కాకపోతే ఇంకెవరు తిన్నారు? సౌగ్రభుగ్విభజంతిష్టన్నాహారమజర కవి, ఆయనే తింటున్నాడు. అందుకు విష్ణు రత్తాథవే అన్నం పరిణామశ్చ వైతథ సత్యేన తేనమే భుక్తం జిర్యత్వన్నం తథ. ఇలా అనుకుని హస్తాన్ని ఉదరం మీద పెట్టుకోమన్నాడండి. అందుకని బాగా తినేసాను పొట్టని మురుకోవడం కాదు ఇక్కడ. భగవన్నామ స్మరణ, హస్తానికి చాలా శక్తి ఉంది కనుక స్మరణతో హస్తాన్ని దేని స్పర్శించినా దానికి శక్తి వస్తుంది. అందుకే అయం మే హస్తో భగవాన్ అయం మే భగవత్తర అని హస్తానికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంది. అందులో శివాభిమర్శన అని కూడా చెప్పారు. అంటే హస్తం స్పర్శ చేత శుభాన్ని కలిగించగలిగే శక్తి ఉందిట. హీలింగ్ టచ్ అంటారే, అది మనం మంత్రం చేత సాధన చేత అటువంటి హస్తంగా మార్చుకోవచ్చు మన హస్తాన్ని. అందుకే ఆ హస్తములు ఎటువంటి హస్తములంటే హరిని ఆరాధించే హస్తములున్నాయే వాటికి ఆ శక్తి ఉంటుందండి. విష్ణువుని ఆరాధించే హస్తములు, విష్ణు చింతన చేసేవాడి హస్తములకి ఆ శక్తి వస్తుంది. ఆ తర్వాత భోజనానంతరం సాయంత్రం వరకు ఏం చేయాలి? ధనార్జనాది కృత్యములు చేయవచ్చు. రెండవది చెప్తున్నాడు,
వినోదానికి కూడా సచ్ఛాస్త్రాది వినోదేన సన్మార్గాద విరోధిన దినన్నయేత్త. చూడండి, ఇక్కడ ముఖ్యంగా వినోదాలు మనకు కావాలి. క్రీడాచమే మోదశ్చమే రుద్రంలో చెప్తున్నాం. క్రీడలు అవన్నీ మనకున్నాయి. అంతేగాని ఇవన్నీ విడిచిపెట్టకుండా మూల కూర్చొని కాదు. ప్రపంచంలో ఉన్న వినోదాలు అనుభవించండి, క్రీడలు అనుభవించండి, సుఖాలు అనుభవించండి ధర్మపు పరిధిలో ఇది అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఎటువంటి వినోదాలు కావాలి? సచ్ఛాస్త్రాది వినోదేనా, శాస్త్ర సమ్మతమైనటువంటి వినోదాలట. అంటే వినోదాలకు కూడా శాస్త్రం ఉందా? ఉందండి. మనకి నాట్యంలో కొన్ని నియమాలు చెప్తారు భరతుడు, తెలుసా మీకు? అన్నం తింటున్న సీన్ చూపించకూడదట నాట్యంలో. మనకి ఈ రోజులు ఇంకా ఘోరం అది. అన్నం తింటూ ఆ కంచాలు విసిరేసుకునే సీన్లు కూడా చూపిస్తుంటారు ఇక్కడ. పైగా ఇప్పుడు టేక్ 2-3 దానితో ముందన్నం ఏమవుతుంది? అవమానించడమే, అన్నాన్ని అవమానించడం. అంతేకాదు ఒకరినొకడు సంహరించడం ఇత్యాదులు చూపించరాదు. ఇవన్నీ కూడా అభినయంగా కూడా చూపించరాదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే కథారూపంలో చెప్పాలట. మీరు ప్రాచీనమైన కాళిదాసు నాటకాలు మొదలైనవి చూసినట్లయితే ఈ శాస్త్ర మర్యాదలతో రచింపబడ్డాయి ఆ నాటకాలన్నీ. ఆ వినోదాలు కావా చెప్పండి? వినోదాలే, కానీ శాస్త్ర మర్యాదలు. కనుకనే మనకి నాట్య వినోదం ఎంత చక్కగా భరతుడు అందించాడు. ఇంకా ఇతరులకి నాట్యం శాస్త్రంగా ఉందో లేదో గాని వీళ్ళకి శాస్త్రాలు ఏర్పడకముందే భారతదేశంలో నాట్యానికి, సంగీతానికి శాస్త్రాలు ఉన్నాయి, కళలకి శాస్త్రాలు ఉన్నాయి, శిల్పశాస్త్రం ఉంది, నృత్యశాస్త్రం ఉంది, చిత్రలేఖన శాస్త్రం, ఇవన్నీ ఉన్నాయి. దానికి పద్ధతులు ఉన్నాయి. శిల్పశాస్త్రం అంతా ఆగమాల్లో మనకు కనిపిస్తున్నది. వీటిలో ఎన్ని నియమాలు చెప్పారో అలాగే చూసే వాళ్ళకి నియమాలు ఉన్నాయి, వేసే వాళ్ళకి నియమాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అందుకు సన్మార్గాద్ అవిరోధినా అని ఒక మాట చెప్పాడు. సన్మార్గమునకు విరోధము కాని. ఇప్పుడు మనకేంటి వినోదాలు చెప్పలేనన్ని, పైగా 1000 పడగల వినోదాలు ఉన్నాయి మనకి. ఇవి ఆదిశేషం ఏం కాదు, 1000 పడగల విషయాలే. అది వచ్చింది, అది వెళ్ళగొక్కుతూ ఉంటాయి. పైగా మన అమ్మలకు ఆ జ్ఞాపక శక్తికి చాలా సంతోషం. 20 ఛానల్స్ని ప్రతిరోజు చూస్తూ ఒక సీరియల్ ఇంకో సీరియల్ కథ కన్ఫ్యూజ్ కాకుండా చూస్తూ ఉంటారు వాళ్ళు. పాపం ఆ రీక్యాప్లు కూడా గుర్తుపెట్టుకుని అంటే వాళ్ళ మేధాశక్తి చాలా సంతోషం. అందులో ఎన్ని భయంకరమైన అంశాలు ఉంటాయి మరి చెప్పలేం. అత్తగారి కోసం కోడలు విషం కలిపి పాలు తెస్తూ ఉంటుంది మెట్ల మీద. 2వ మెట్టు మీద ఉంటూ ఉంటేనే సశేషం. ఇంకా రేపు మధ్యాహ్నం వరకు అత్తగారి కోడలు నిద్ర పట్టదు చూస్తున్న వాళ్ళకి. ఆ తర్వాత జరిగిన సంఘటన చెప్తున్నాడు. ఒక ఆయన మొరబెట్టుకున్నాడు ఈ విషయం అని చెప్పాడు. మా అమ్మకి మా ఆవిడ వెళ్ళి పాలిస్తే ఇందులో విషం కలిపేవని అడిగిందిట. ఎందుకు అత్తగారు ఇలాగన్నారో అర్థం కలదు. మధ్యాహ్నం సీరియల్ ప్రభావం అంటే అది. అందులో కోళ్ళు ఇచ్చింది, అందుకు శంకించడం, ఇట్లాంటి బుద్ధులు పెడుతున్నారు. పైగా వెరైటీ కావాలి కదా. ఓల్డ్ స్టోరీలు అయితే చూడరు జనాలు, కనుక న్యూ నావల్. అందుకోసం ఏంటి, ఎవడికి పుట్టిన కుత్సితపు ఊహలు కూడా పుట్టిస్తారు వీళ్ళు. ఎంత నీచమైన సంబంధాలు, నీచమైన ఊహలు, ఎంత అసహ్యకరమైనటువంటి కథలు వస్తున్నాయి మనకి. చూస్తూ ఉంటే తెలుస్తుంది. ఇవి వినోదాలా? వినోదం అవసరమే, కానీ సన్మార్గ అవరోధిన అని ఇక్కడ చెప్తున్నా. సన్మార్గానికి విరోధము కానిటువంటి వినోదాలతో కాలక్షేపం చేయాలి. దినన్నయేత్. అందుకే కావ్యశాస్త్ర వినోదేన కాలే గచ్చతి ధీమత వ్యసనేన చ మూర్ఖాణ నిద్రయా కలహేనవా అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కనుక ఉత్తమమైన కావ్యశాస్త్రం. అసలు వేదం చెప్పింది కావ్యాలాపాంశ్చ వర్జయేత్ అనేది. కావ్యాలు సంగీతాలు వీళ్ళు వదిలియాలి అన్నది. దీనికి మల్లినాథ సోమసూరి కాళిదాసు కావ్యానికి వ్యాఖ్యానం రాస్తూ వేదం చెప్పిన ఈ మాట అసత్కావ్య విషయము అన్నాడు. సత్కావ్య విషయాలకి కాదు. కనుక సత్కావ్యములకి కావ్యం కూడా వినోదమేనండి. మనకి అసలు చదివి ఆనందించడం సంస్కారం ఎప్పుడో పోయింది. అది ఉన్న దేశం బాగుపడుతుంది. పుస్తకం చూపిస్తూ అబ్బో ఇంత ఎవరు చదువుతారండి, ఏదో చిప్ ఉంటే ఇవ్వండి అంటాడు వాడు, లేదా సిడి. చదివి అది ఒక పెద్ద సంస్కారం, చదివి తెలుసుకోవడం. ఎప్పటికైనా గ్రంథమే దేవత. అందుకే దేవతల చేతుల్లో కూడా గ్రంథం ఉంది. సరస్వతి చేతులు కానీ, దక్షిణామూర్తి చేతులు కానీ, హైగ్రీవ స్వామి చేతులు కానీ. అంతేగాని ఆ రోజుల్లో గ్రంథాలకు గ్రంథం పెట్టారండి, ఈ రోజుల్లో కంప్యూటర్ పెట్టచ్చు చేతులు అని మనం మార్చడానికి లేదండి. గ్రంథం గ్రంథమే, దాని శక్తి అదే. కనుక వినోదాల గురించి ఇక్కడ చెప్పి ఆ విధంగా చేసి సంధ్యా సమయం అవగానే సంధ్యావందనం చేసుకోవాలి. ఇది ప్రధానంగా వివరిస్తున్నాడు. అంతే. ఇప్పటి వరకు ఉదయ సంధ్య గురించి చెప్పలేదు, సాయంత్రం గురించి చెప్పాడంటే ఉదయం మానిమని కాదు. అలా అనుకుంటామని తెలిసే వ్యాసుడు మళ్ళీ చెప్తున్నాడు. సర్వకాలముపస్థానం సంజయో పార్థివేష్యతే అన్యత్ర సూతక అశౌచ విభ్రమాతుర భీతిక. కేవలం కొన్ని పరిస్థితుల్లోనే సంధ్యావందనం మానాలట. ఏమిటి అంటే, సూతకం వచ్చినప్పుడు, జాతాశౌచ మృతాశౌచాలు ఇవి వచ్చినప్పుడు, అప్పుడు కూడా మనకి ప్రధానంగా అర్ఘ్యపర్యంతం చేయవలసిందే. అప్పుడు కూడా ఈ విధంగా ఆ సమయాల్లోనే ఆతుర అంటే శరీరంలో లేవలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, పీడ ఏర్పడినప్పుడు, అంటే జబ్బో ఏదో వచ్చి వాడు నిద్ర లేవలేడు, ఆ సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో సంధ్యావందనం చేయాలి. ఈ సమయంలో తప్ప. అంతేగాని తీరిక లేదని మానేయడం కాదట.
ఈ రెండు పరిస్థితుల్లో తప్ప, అంటే అశౌచ పరిస్థితుల్లోనూ ఆతుర పరిస్థితుల్లోనూ. ఒకవేళ ఆతుర పరిస్థితుల్లో ఒకళ్ళు లేవలేకపోతే వాడి బంధువు వాడి మిత్రుడు వాడి పేరుని సంధ్యావందనం చేయాలి. ఇదొకటి చూడండి. అంతేగాని సంధ్యావందనం నిత్యకృత్యం అహరహ సంధ్యాముపాసీత, అది కోరికలు తీర్చుకునే కర్మ మాత్రమే కాదు. ఒకవేళ చెయ్యకపోతే మాత్రం సూర్యహత్య పాతకం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు సంధ్యావందనం ముఖ్యమైనటువంటి కృత్యంగా ఇక్కడ చెప్తూ, తస్మాదనుదితే సూర్యే సముత్థాయ మహీపతే ఉపతిష్ఠే నరస్సంధ్యాం. ప్రాతకాలంలో అనుదితే సూర్యే, సూర్యుడు ఉదయించకుండా నిద్రలేచి ముఖ్యమైన శుచిక్రియలు చేసుకుని ఆ తర్వాత సంధ్యావందనం సకాలంలో చెయ్యాలి, ఉదయాన్నే. అదేవిధంగా సాయంత్రం ఉపతిష్ఠంతి వై సంధ్యాం ఏన పూర్వాం న పశ్చిమాం. ఉదయం సూర్యుడు ఇంకా రాకుండానే చేయాలి, సాయంత్రం సూర్యుడు ఇంకా వెళ్లకుండానే చేయాలి సంధ్యావందనం. ఇది ప్రధానంగా చెప్పి, వ్రజంతితే దురాత్మానః తామిశ్రం నరకం నృప. సంధ్యావందనం చెయ్యని పాపాత్ముడు తామిశ్రం అనే నరకానికి పోతాడు. ఇది చెప్తున్నారు. అంటే అంధతామిశ్ర నరకానికి వెళతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సంధ్యావందనం చేస్తే వచ్చే పుణ్యం మాట అటుంచి, పుణ్యం వస్తుంది రాదని కాదు, చెయ్యకపోతే మాత్రం నరకానికి పోతాడు. ఇది చెయ్యని వాడు భోజనానికి అర్హుడు కాడు. గుర్తుపెట్టుకోండి. ఇది ముఖ్యమైన అంశం. ఇది చాలా ప్రధానమైనది. అయితే సంధ్యావందనం అనగానే మళ్ళీ ఒక మాట రావచ్చు, ఉపనయన సంస్కారం ఉన్నవాడికైనా సంధ్యావందనం, ఇతరులకు లేదా? సంధ్యావందనం అందరూ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతివాడు సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యావందన సమయంలో ఎవరు ఏ మంత్రాన్ని ఉపాసిస్తే వారికి ఆ మంత్రం గాయత్రి అవుతుంది. ఇది ఇక్కడ గాయత్రి అంటే ప్రాణశక్తిని రక్షించేటువంటి మంత్రము. అది ఉపనయన సంస్కారం పొందిన వాడికి త్రిపాద గాయత్రి ఏదైతే చెప్పబడిందో వాడది చేస్తాడు. మిగిలిన వారు వారికి గురువు ఉపదేశించిన మంత్రం చేస్తాడు. లేదండి నాకు గురువు ఉపదేశము కాలేదు, ఉపనయనము కాలేదు అంటే 1,00,000 భగవన్నామాలు ఉన్నాయి, నీకు ఇష్టమైన నామం తీసుకుని దాని మంత్రంగా చెయ్యు. కానీ సకాలంలో సంధ్యా సమయంలో అది చేస్తే అదే నీకు సంధ్యావందనం. కనుక ప్రతి వారు సంధ్యా సమయంలో చేయవలసింది. అందుకని మాకు అక్కర్లేదని కాదు. అయితే ఇతరులు సంధ్యావందనం చేస్తే చాలా సత్ఫలితం వస్తుంది. కానీ ఉపనయన సంస్కారం పొందినవాడు సంధ్యావందనం చెయ్యకపోతే మహాపాపం వస్తుంది. వాడికి అది నేను చేస్తానని దీక్ష తీసుకున్నాడు గనక వాడు చెయ్యకపోతే మహాపాపం.